సామెత 11:17 ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములు ఉన్నాడు, గద్దింపునకు లోబడినవాడు త్రోవ తప్పును. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. అనుదినము ప్రభువా, అనుదిన సహవాసములో మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మేము ఈ లోకములో బ్రతకగలుగుతున్నాం. కరుణా సంపన్నుడా, దయాదాక్షిణ్యపూర్ణుడా, మీరు మాకు అనుగ్రహించిన అతీతమైన అత్యున్నతమైనటువంటి సమయాన్ని బట్టి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మాతో మాట్లాడబోతున్న ప్రతి మాటను ప్రభా మేము మా హృదయంలో ముద్రింపబడినటువంటి మాట ద్వారా మా జీవితాల్లో మేము అన్వయించుకొని బ్రతకడానికి, అనేకులను బ్రతికించడానికి, మీకు అంగీకారంగా ఉండడానికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. ఇప్పుడు చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు దేవుడు తనకు అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆయన రాస్తున్నటువంటి దైవికమైనటువంటి జ్ఞానముతో రాస్తున్నటువంటి మాట. ఏంటి ఈ మాట అంటే, ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గములో ఉన్నాడు. అంటే ఉపదేశమును ఎవరైతే అంగీకరిస్తారో, మందిరానికి రావడం వేరు, మందిరములో వాక్యోపదేశాన్ని వినడం వేరు, విని ఇంటికి వెళ్ళిపోవడం వేరు. విన్నదాన్ని గ్రహించిన దాన్ని అన్వయించుకున్న దాని ప్రకారముగా జీవించడం వేరు. హల్లెలూయా. అన్వయించుకొని దాని ప్రకారముగా జీవించడం జీవమార్గములో నిలబడడానికి ఆస్కారంగా ఉంటుంది. జీవమార్గం అంటే ఏంటంటే జీవింపచేయు మార్గం. హల్లెలూయా. జీవమార్గం దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి మార్గం, సత్య మార్గం, నిత్యమైనటువంటి మార్గం, దేవుడు ఏర్పాటు చేసిన తిన్నని మార్గం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఇరుకు మార్గం. హల్లెలూయా. ఉపదేశాన్ని అంగీకరించి అన్వయించుకొని తన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాడు తన జీవితంలో జీవ మార్గము గుండా ప్రయాణం చేస్తాడు. హల్లెలూయా. ఈ లోకములో అతడు జీవ మార్గము గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ లోక యాత్రను ముగించక తప్పదు. ఆ తర్వాత జీవింప చేయగలిగేటువంటి నిత్య రాజ్య మహిమలో నిలబడతాడు. హల్లెలూయా. ఉపదేశాన్ని అంగీకరించని వాడు అంటే ఉపదేశం వినడానికి వస్తున్నాడు, దేవుని దగ్గరకు వస్తున్నాడు, కానీ ఉపదేశం ఎత్తబడుతూ ఉన్నప్పుడు దానిని విని గ్రహించుకున్న దాన్ని అన్వయించుకొని బ్రతకడం లేదు. వాడు త్రోవ తప్పిపోతాడు. తప్పుడు త్రోవ, తప్పుడు మార్గం, సాతానుడు సంబంధించినటువంటి మార్గం, వక్ర మార్గం, అసత్యముతో కూడినటువంటి మార్గం, అబద్ధపు మార్గం, మరణ మార్గం, అదే విశాల మార్గం. ఏ మార్గం? విశాల మార్గం. ఎప్పుడైతే వాక్యాన్ని అంగీకరించి ఉపదేశాన్ని అంగీకరించి దాని ప్రకారంగా బ్రతుకుతాడో వాడు జీవమార్గం. అంగీకరించకుండా దాన్ని పెడచెవిని పెడతాడో వాడిది మరణ మార్గం. అంటే చివరికి వాని గమ్యం నరకం. ఇది నిత్యరాజ్యం, అది నిత్యనాశనం. ఇది నిత్యరాజ్యం, అది నరకరాజ్యం. ఇది యుగయుగాలు జీవింపజేయు మార్గం, యుగయుగాలు కాలిపోయేటువంటి మార్గం. ఇప్పుడు చూడండి, దేని మీద డిపెండ్ అయి ఉంది జీవ మార్గము, మరణ మార్గము? ఉపదేశము మీద డిపెండ్ అయి ఉంది, వాక్యము మీద డిపెండ్ అయి ఉంది. హల్లెలూయా. ఆశీర్వాదం మీద డిపెండ్ అయిందా? స్వస్థత మీద డిపెండ్ అయిందా? ప్రవచనం మీద డిపెండ్ అయిందా?
మరి దేని మీద డిపెండ్ అయింది? ఉపదేశము, వాక్యము. ఏ వాక్యము? గద్దించే వాక్యము. హల్లెలూయా. అందుకే ఇక్కడ రాయబడింది, గద్దింపుకు లోబడని వాడు త్రోవ తప్పును. గద్దింపుకు లోబడకపోతే త్రోవ తప్పుతాడు. ఒరే, నీ మాట తీరు బాగోలేదురా, మార్చుకో. మార్చుకుంటే బాగుపడతాడు, మార్చుకోకపోతే బాగోకుండా అయిపోతాడు. అమ్మా, నీ ప్రవర్తన బాగాలేదు, మార్చుకో. మార్చుకుంటే బాగుపడద్ది, మార్చుకోకపోతే బాగోకుండా అయిపోద్ది. స్కూల్లో మాస్టర్ అంటారు, ఒరే మొద్దుడా మార్చుకోరా, మొద్దులా ఉన్నావు. మార్చుకుంటే బాగుపడతాడు, మార్చుకోకపోతే బాగోకుండా అయిపోతాడు. ఒరే, బైక్ ఎలా తోలుతున్నావు? గుర్రం అనుకుంటున్నావా? ఎగిరిగిరిపోతున్నావు, కాలు చేయిరిగిపోతే జాగ్రత్త అంటే హెచ్చరికను తీసుకున్నాడు బాగుంటాడు. తీసుకోకుండా గుర్రంలాగా ఎగిరిపోతున్నవాడు కాలు చేయ ఉండదు. ఏమవుద్ది? నాశనం. అందుకే గద్దింపుకు లోబడిన వాడు త్రోవ తప్పడు, గద్దింపుకు లోబడని వాడు త్రోవ తప్పుతాడు, నాశన కోపానికి దిగిపోతాడు. ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానములోనైనను, శరీర సంబంధమైనటువంటి జీవన విధానములోనైనను గద్దింపుకు లోబడిన వాడు బాగుపడతాడు. గద్దింపును వద్దు అని తిరస్కరించిన వాడు బాగోకుండా అయిపోతాడు. అందుకే మన ఆత్మీయ జీవితానికి గద్దింపు వాక్యం అనేది చాలా ఆవశ్యకము. గద్దింపు వాక్యం అనేది మనల్ని సరిచేయడానికి ఒక అద్భుతమైనటువంటి సంకేతము. హల్లెలూయా. గద్దింపు అనేది లేకపోతే బాగుపడడం అనేది చాలా కష్టం. త్రోవ తప్పి తిరుగుతారండి ప్రజలు. గద్దించేవాళ్ళు లేకపోతే స్కూల్ యాజమాన్యం బాగుంటుందంటారా? గద్దించేవాళ్ళు లేకపోతే హాస్పిటల్ యాజమాన్యం బాగుంటుందంటారా? గద్దించే తండ్రి తల్లి కుటుంబానికి లేకపోతే బిడ్డల భవిష్యత్తు బాగుంటుందంటారా? గద్దించేటువంటి ఉపదేశకుడు దైవాత్మావేశముతో గద్దించకపోతే, ఖండించకపోతే, బుద్ధి చెప్పకపోతే నిత్య రాజ్యానికి వారసులు అవుతారంటారా? నో నో. గద్దింపు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. అందుకే ఇక్కడ సొలొమోను జ్ఞాని ఉపదేశమును అంగీకరించి వాడు జీవ మార్గములు ఉన్నాడు, గద్దింపుకు లోబడని వాడు త్రోవ తప్పును. నిన్నటి దినాన మనం ధ్యానం చేసుకున్నాం. తప్పు అంటే ఏంటి? పొరపాటు అంటే ఏంటి? పాపము అంటే ఏంటి? దోషము అంటే ఏంటి? అతిక్రమము అంటే ఏంటి? అపరాధము అంటే ఏంటి? దుష్కార్యము. ప్రతిదీ ఈక్వల్ టు పాపము. చిన్ని చిన్ని తప్పు వేరండి, పాపం వేరండి. తప్పు అంటే ఏంటి? మిస్టేక్. పాపం అంటే సిన్. చాలా వ్యత్యాసం. అలాగా ఏమీ కాదు అని మనం నిన్నటి దినం చాలా క్షుణ్ణంగా దైవ వాక్యములో నుండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనం ఏం చేసాం? ధ్యానం చేసుకోవడం జరిగింది. దానిలో మరొక పార్ట్ని దినాన ధ్యానం చేసుకోబోతున్నాం. హల్లెలూయా. ఈ దినాన మనం తప్పుడు మార్గము, ఇక్కడ ఏమని రాయబడింది? త్రోవ తప్పును. ఈ తప్పినటువంటి త్రోవ మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది? నరకానికి తీసుకెళ్ళిపోద్ది. దేవుడు ఒక త్రోవను, ఒక రైట్ వేను మనకి ప్రజెంట్ చేస్తున్నాడు. ఆయన ప్రజెంట్ చేసేటువంటి రైట్ వే ఏంటంటే దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఇది సరైనటువంటి తిన్నని మార్గము. ఇది మనల్ని సేదాగా స్ట్రైట్గా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళిపోయేటువంటి మార్గము. హల్లెలూయా. ఈ మార్గము తప్పి తిరిగావనుకో సేదాగా వెళ్ళిపోతావు. ఎక్కడికి? నరకము. అసలు మనం దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నాం? చాలా సందర్భాల్లో మనం ప్రశ్నించుకున్నాం మనల్ని మనం. ఎందుకు వస్తున్నాం? కొంతమంది పెచ్చోళ్ళు ఏమంటారంటే, దేవుడు యేసుబాబు స్వస్థపరుస్తాడంట కదండి.
అప్పులు పోతాయంట కదండి, తిప్పలన్నీ ఎగిరిపోతాయంట కదండి. దేవుడి దగ్గరికి వస్తేని ఎవడైనా సరే దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చావమ్మా నువ్వు, పరలోకం వెళ్దామని వచ్చానండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు చెప్పండి నాకు. అసలు అమ్మ దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చావు, ఏం లేదండి మా అబ్బాయికి బాగోలేదండి, అన్నీ తిప్పేసామండి, యేసుప్రభు దగ్గర తీసుకెళ్తే బాగుపడద్దు అన్నారండి, వచ్చామండి. నువ్వెలా వచ్చావమ్మా, నాకునండి దేవుడు స్వస్థత చేశాడండి అందుకని వచ్చానండి. మరి ఎక్కడికి వెళ్దామని ఉన్నావు, ఇక్కడ ఎక్కడికి వెళ్దామని ఉన్నావు? మనకు ఉందా జ్ఞానం? హల్లెలూయా. మనం ఈ రోజున స్వస్థత ఇస్తాడని వచ్చామా? కేవలం స్వస్థత కోసం మాత్రమే వచ్చామా? కేవలం దీవెన కోసం మాత్రమే వచ్చామా? కేవలం ఆశీర్వాదదాయకమైనటువంటి జీవితాన్ని అనుభవించు నిమిత్తము మనము నలగొట్టుకుని వచ్చాము ఇక్కడికి. దేనికోసం వచ్చాం? మనల్ని ఉద్ధరించగలిగేటువంటి దైవ వాక్య సారాంశం యొక్క సత్యము మనల్ని నిత్య రాజ్యములు నిలబెడద్దని వచ్చాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మొట్టమొదటిగా మనం దేవుడి దగ్గరికి ఎలా వచ్చినా ఇప్పుడు మనము నిత్య రాజ్యం కొరకు బ్రతుకుతున్నాం. హల్లెలూయా. అవునా కదా? కొంతమందికి ఇట్టి జ్ఞానం లేదు. ఎవరినైనా అడగండి మీరు, ఎవరైనా సరే ఇప్పటికే ఎందుకమ్మా యేసుప్రభు దగ్గరికి వచ్చావంటే మైకి ఇలా పెడితే ఏమండి ఏదేమైనా నేను పరలోక రాజ్యం కోసం వచ్చానండి అన్నవాళ్ళు ఎవరైనా విన్నారా? నేనంటూ ఇప్పటికి ఎవరిని వినలేదు. అది మరి పరలోక రాజ్యం కోసం వచ్చాం యేసయ్య దగ్గరికి. ఆయనే మార్గమని, సత్యమని, జీవమని, ఆయన ద్వారా తప్ప ఎవ్వడి ద్వారా పరలోక రాజ్య ప్రవేశం లేదని ఎరిగిన వారమై మనము ఆయన దగ్గరికి వచ్చాం. ఏది మనల్ని నిత్య రాజ్యానికి నడిపిస్తుంది? ఆయనే, వాక్యమే మనల్ని నిత్య రాజ్యానికి నడిపిస్తుందని ఉపదేశం కొరకు మనల్ని మనం అణుచుకొని నలగొట్టుకొని ఎటువంటి పరిస్థితి ప్రతికూలతలు మన మీద ఏలుబడి చేసిన ప్రతికూలతలను కాలదన్ని అధిగమించి అనుదిన సహవాసం కొరకు అనుదినము అనునిత్యము దేవుడు పాదాలు శరణ్యమని మరియవలే ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవాలని, ఏర్పాటు చేసుకోవాలని, అది మన యొద్ద నుండి పారవేయబడదని ఎరిగిన వారమై దేవుని వాక్య ఉపదేశం కొరకు, ఆయన సన్నిధి కొరకు, సహవాసము కొరకు, మన జీవితంలో లోటుపాట్లను మన ప్రభువు తెలియజెప్పినప్పుడు పశ్చాత్తాప్తులమై ఆయన పాదాల మీద కన్నీళ్లతో ఒప్పుకొని విడిచిపెట్టి మన జీవితాలను అత్యున్నతంగా అనిత్య రాజ్య మహిమ కొరకు బాటలు వేసుకోవడానికి దేవుని పాదాల యొద్ద నిలుచున్నాం. హల్లెలూయా. శరీర సంబంధమైన తుచ్చనీయమైన వాటి కొరకు కాదు. శరీరం ఎంత బలహీనంగా ఉన్నా దేవుడి సన్నిధిని మానుకోవట్లే. పరిస్థితులు ఎన్ని ప్రతికూలతలు అయిపోయినా దేవుణ్ణి మానుకోవట్లే. అనుకూలత ఎక్కడ కనబడకపోయినా దేవుణ్ణి నమ్ముకోవడం మానట్లే, దేవుడు సన్నిధిని మానట్లే. ఎందుకంటే నా దేవుడు నాతో ఉంటే ఆయన ఇష్టం చొప్పున, ఆయన సంకల్పం చొప్పున, ఆయన నిర్ణయం చొప్పున నా జీవితానికంటూ బాగు రాకుండా ఉండదు. ఏదో రోజు వస్తుంది బాగు, దానికోసం కాదు, నేను ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడతాను. ఆత్మ సంబంధంగా బలీనమైనటువంటి నా జీవితం బలపడద్దే. హల్లెలూయా. ఆ తర్వాత శరీర సంబంధమైనవన్నీ నేను అడగకుండానే నన్ను వెన్నంటి ఉంటాయి. శరీర సంబంధమైన వాటి కొరకు కాదండి, అనుదినము దేవుడు పాదాల దగ్గర ఉంటాం. మనం ఎవరైనా చెయ్యిస్తారా? శరీర సంబంధమైన వాటి కొరకే మేము దేవుడి దగ్గరకు వస్తున్నామండి అమ్మగారు, లేదు కదా. మనం ఎవరు అలాంటి వాళ్ళం కాదు. ఎందుకంటే మనం అజ్ఞాన దశలో లేము. హల్లెలూయా. పసి పిల్లల వలె పాలు తాగేటువంటి అనుభవం కాదు మందే, బలమైనటువంటి ఆహారము భుజించగలిగేటువంటి అనుభవం మందే. హల్లెలూయా. పౌలు అంటాడు మీరు పసి పిల్లల కాక. ఎస్, మనం పసి పిల్లలం కాదా, మనం ఎదిగిన వారము ఆత్మీయతలో, ఆత్మ సంబంధంగా మనము ఎదిగినటువంటి అనుభవాల్లో ఉన్నవారము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఉపదేశములో నుండి ఆయన గద్దింపు మాటలు మన జీవితంలో ఉన్న చీకటి కోణాలను బయట పెడతా ఉన్నప్పుడు వాటిని మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నిత్య రాజ్యానికి బాటలు వేసుకుంటామని. హల్లెలూయా. పరలోక రాజ్యం కోసం దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు చూడండి, త్రోవ తప్పించేటువంటి పరిస్థితులు. ఎప్పుడైతే మనము త్రోవ తప్పుతామో అప్పుడు మన దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి తిన్నని మార్గములో మనము ఉండలేము. త్రోవ తప్పించేవి చాలా ఉన్నాయి. త్రోవ తప్పించేటువంటి అబద్ధ బోధ ఉంది,
త్రోవ తప్పించేటువంటి, మనల్ని త్రోవలో నుండి తప్పించేటువంటి చాలా పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనం 1 by 1 ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఎలా ధ్యానం చేసుకుందాం? ఒకటి తర్వాత మరొకటి దేవుడు మనల్ని నడిపించినంత మట్టుకు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మనము దేవుని బిడ్డలుగా మనకి దేవుని చిత్తం అంటూ ఒకటి ఉంది. మనము అన్యజనుల వలె కుడి ఎడమలు తెలియనటువంటి ప్రజలం కాదు. అన్యజనుల వలె మనకి నిబంధనలు లేనటువంటి వాళ్ళము కాదు. వాక్యమును యాకోబుకు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఏ జనమునకు అలాగున చేయలేదు. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఏ జనముకు కూడా వాగ్దానం లేదు. ఏ జనాంగానికి కూడా నిబంధన లేదు, కట్టడ లేదు. ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో అన్నీ కూడా దేవుడు యాకోబు సంతానం అనబడేటువంటి ఇశ్రాయేలీయుల జనాంగం అనబడేటువంటి మనకు దేవుడిచ్చాడు. హల్లెలూయా. మనం ఎవరి సంతానం? అబ్రహాము సంతానం. మనం ఎవరు? ఆత్మీయ ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. దేవుడు మనకి ఒక పరిధి ఇచ్చాడండి. అదే వాక్యం. ఒక రౌండ్ షేప్ గీచి దానిలో మాత్రమే మీరు నిలబడాలని ఈ పరిశుద్ధ గ్రంథములో మనల్ని నిలబడమని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నది నీకు అర్థం కాదని సంఘ క్షేమాభివృద్ధి కొరకు, హెచ్చరిక కొరకు, ఆదరణ కొరకు, పరిచర్య ధర్మం జరగడానికి దైవజనుల్ని దేవుడు ఆయన ఆత్మతో నింపి దైవ వాక్యాన్ని విశదపరుస్తూ వాళ్ళ ద్వారా సంఘానికి దేవుడు విశదీకరిస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఎలా ఉండాలి వాక్య పరిధిలో, ఎలా ఉంటే ఈ వాక్య పరిధి అనబడేటువంటి తిన్నని మార్గం మనల్ని పరలోకం చేరుస్తుంది అని దేవుడు మనము ధ్యానించక్కర్లేకుండా దైవ జనాంగాన్ని ఏర్పాటు చేసి సంఘానికి ఉపదేశించమని చెప్పారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు సంఘంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే దేవుని ఆత్మ చేత ఉపదేశిస్తున్నటువంటి ఉపదేశకులు అనబడేటువంటి మీ దైవ జనాంగం మీకు ప్రకటిస్తున్న దాన్ని మీరు శ్రద్ధాభక్తులతో వినాలి. విన్న ఆ మాటలను హృదయంలో భద్రపరుచుకుని సందర్భానుసారంగా ఆ మాటల ప్రకారంగా మీరు జీవించాలి. అప్పుడు మీరేమి ఇబ్బంది పడక్కర్లే, పరలోక రాజ్యం మీరు ప్రవేశించగలుగుతారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు చూడండి, మనం ఇంతవరకు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు సాతానుకు సంబంధించినటువంటి త్రోవ లేదా తప్పుడు త్రోవ, తప్పుడు మార్గం, తప్పుడు బాట, అసత్యపు మార్గం ఉంది. ఆ మార్గంలో మనం వెళితే గనక మనము త్రోవ తప్పి నరకానికి వెళ్ళిపోతాము. ఎంతవరకు మీకు అర్థమైంది కదా? ఇప్పుడు మన ధ్యానంలోకి వద్దాం. ఏంటంటే ఇప్పుడు చూడండి, దేవుడు చిత్తం అనేది మనకి ఉంటుంది. అన్యజనులకు ఉండదు, కానీ మనకు మాత్రం దేవుని చిత్తం ఉంటుంది. కూర్చున్నా, లేచినా, పండుకొని ఉన్నా, మేలుకొని ఉన్నా దేవుడి చిత్తమే. అంటే ఏంటంటే మనం కూర్చోవడం దేవుడి చిత్తంలో ఉండాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం కూర్చోవడం దేవుని చిత్తంలో ఉండాలి, మనము లేవడం దేవుని చిత్తంలో ఉండాలి, మనం పండుకోవడం దేవుని చిత్తంలో ఉండాలి. కూర్చున్నా, లేచినా, పండుకొని ఉన్నా, మేలుకొని ఉన్నా దేవుని చిత్తంలో ఉండాలి. అంటే మన నిద్రలో కూడా మనం దేవుని చిత్తంలో ఉండాలి, మన ప్రయాణంలోనూ మనం దేవుని చిత్తంలో ఉండాలి, మనం కూర్చున్నా దేవుని చిత్తంలో ఉండాలి, లేచిన దేవుని చిత్తంలో ఉండాలి. అది నీకు తెలుస్తుందా? తెలియదు. నువ్వు ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ నిలబడాలో, ఎక్కడ పండుకోవాలో, ఎక్కడ మేలుకోవాలో, అంటే ఆత్మ సంబంధంగా నీ ఆత్మీయ యాత్ర ప్రతి క్షణం దేవుడి చిత్తంలో ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ దేవుని చిత్తం నీకు ఎలా తెలుస్తుంది? నీ మట్టికి నువ్వు వెళ్ళిపోలేవు, నీ మట్టికి నీకు తెలియదు.
దేవుని చిత్తం నీకు తెలియాలంటే దేవుని వాక్యం నీకు తెలియాలి. హల్లెలూయా. అప్పుడు తప్పా ఒప్పా, తప్పటడుగు వేసామా, సరైన మార్గంలో నడిచామా? ఈ తప్పు మనల్ని శిక్షకు అప్పగిస్తుందా? ఈ తప్పు వలన మనం త్రోవ తప్పి దేవుని కృపకు దూరమైపోతున్నామా? ఈ తప్పు మనల్ని పాపంలోనికి, శాపంలోనికి, అపరాధంలోకి, దుష్కార్యంలోకి నడిపించేసి దేవునికి మనకు అగాధాన్ని ఏర్పరుస్తుందా అనేది వాక్యాన్ని బట్టి మాత్రమే తెలుస్తుంది. ఏమ్మా, మన శకున గాండ్రం కాదు, మన మాంత్రికులం కాదు. అలాంటి వాళ్ళమైతే ముందే నరకానికి వెళ్ళిపోతాం. మనకు తెలియజేసే దేవుని వాక్యమే. మనం శకునాలతో నడిచే వాళ్ళం కాదు, మంత్రాలతో నడిచే వాళ్ళం కాదు. మనము దేవుని వాక్యముతో నడవవలసినటువంటి వాళ్ళము. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యములో యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకునం లేదు. మరి ఎవరున్నారు? సైన్యములకు అధిపతిగా యెహోవా, నడిపించగల దేవుడు, పరలోకమందున్న దేవుడు మన తోడు ఉన్నాడు. హల్లెలూయా. పరలోకమందున్న ఆ దేవుడే మనల్ని పరలోకానికి తీసుకుపోతాడు. హల్లెలూయా. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. పరిశుద్ధులు తీసుకుపోతాడు, అపవిత్రులు తీసుకుపోతాడు. పరిశుద్ధులంటే ఏ మార్గం? తప్పు మార్గం కాదు, సత్య మార్గం, నిత్య మార్గం, దేవుని వాక్యానుకూలమైనటువంటి మార్గం. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను. మన జీవితంలో మొట్టమొదటిగా ఈ దినం మనం స్థానం గురించి మాట్లాడుకుందాం. చూడండి, మన జీవితంలో మనము దేవుని బిడ్డలుగా ఇప్పటివరకు మాట్లాడుకున్న మాట, కూర్చున్నా, లేచినా, పండుకుని ఉన్నా, మేలుకొని ఉన్నా అదే దేవుడి చిత్తం అయితే, ఇప్పుడు మరి మనం ఎక్కడుండాలి, ఏం చెయ్యాలి అనేది కూడా దేవుడి చిత్తమే కదా. హల్లెలూయా. మనం ఎక్కడ ఉండాలన్నా, ఏం చెయ్యాలన్నా అది దేవుని చిత్తంలో ఉండగలగాలి. చూడండి, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండంలో మనం హాగరుని ఒక్కసారి ధ్యానం చేస్తే, హాగరు సారా టార్చర్కి పారిపోతుంది. ఎక్కడికి పారిపోవాలో తెలియకుండానే ఆమె పారిపోతుంది. అలాంటప్పుడు దేవుని యొద్ద నుండి ఒక దూత హాగరును కనుగొని హాగరుతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుతున్నావు? అంటే మనం ఎక్కడి నుంచి వచ్చినా, ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడినా అది దేవుడి చిత్తంలోనే ఉండగలగాలి. ఇప్పుడు హాగరు తనంతట తాను వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఒక నిర్దిష్టమైనటువంటి స్థలము ఆమెకు తెలియదు. ఎటు దోస్తే అటు వెళ్ళిపోదాం అనుకుంటుంది. తన మైండ్లో ఫిక్స్ అయిపోయింది, నేను అబ్రహాం ఇంట్లో ఉండకూడదు, నేను శారమ్మ చేతుల్లో ఉండకూడదు, నేను పారిపోవాలి. ఎక్కడికో. అలాంటప్పుడు దూత అంటుంది, హాగరు, ఎక్కడి నుంచి వచ్చావమ్మ, ఎక్కడికి వెళుతున్నావు? సారయి దాస్యమైనటువంటి హాగరు, నీవు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు? నీవు అబ్రహాం ఇంటికి వెళ్ళాలి, సారమ్మ చేతుల్లో అణిగి మడుగుండు. హల్లెలూయా. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుని దూత. దేవుడు చెప్తేనే చెప్పింది. అంటే దేవుడు చెప్పాడు. అంటే హాగరు వెళ్ళిపోతుంది, కానీ దేవుడు అన్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళి ముందు నిజమానురాలైన సారయి చేతి తట్టు అణిగి ఉండు. అక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు ఎలాగుండాలో చెప్తున్నాడు, నువ్వు ఎక్కడ ఉండాలో చెప్తున్నాడు. మన జీవితంలో మనల్ని ఉద్దేశించాడు దేవుడు ఎర్రడోని క్యాంప్ గ్రామంలో ఉండమని. మన జీవితంలో ఉద్దేశించాడు దేవుడు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి సంఘములో నాటాడు, ఇక్కడే ఉండాలి అని. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి మతి తప్పి ప్రవర్తిస్తే దేవుడు చిత్తం కాదు, అది దేవుడు సంకల్పము కాదు, దేవుడు త్రోవ కాదు. హల్లెలూయా. మనం ఎక్కడ ఉండాలో దేవుడు చెప్తాడు, ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలో కూడా దేవుడు చెప్తాడు, ఏం చేయాలో దేవుడు చెప్తాడు, ఎలా ఉండాలో కూడా దేవుడు చెప్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనము దేవుని చిత్తం కొరకు వన్ ఆఫ్ ద పార్ట్ను మనం
ధ్యానం చేసుకుందాం. ఏంటంటే ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇది దేవుని చిత్తంలో ఉండాలా? ఎస్, దేవుని చిత్తంలో ఉండాలి. దేవుని చిత్తములో ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకపోతే త్రోవ తప్పినటువంటి జాబితాలో ఉన్నట్టు లెక్క. దేవుడు చెప్పినట్టుగా ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకపోతే పాపములో పడిపోయినట్టు లెక్క. తద్వారా దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క కోపం రగులుతుంది అని అర్థం. దానిని గ్రహించుకొని ఒప్పుకొని విడిచిపెడితే కనికరింపబడతామనేది కూడా సత్యం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, హాగరు నీ యజమానురాలైన సారా చేతి తట్టు అణిగి ఉండు. హల్లెలూయా. అణిగి ఉండు అనగానే ఒక మాటలో చెప్పాలంటే ఈమె ఆ హెచ్చరిక ఉపదేశాన్ని అంగీకరించి త్రోవలోకి వచ్చిందా? అంగీకరించక త్రోసివేసి త్రోవ తప్పి తిరిగిందా? హాగరు త్రోవలోనికి వచ్చింది. త్రోవలోనికి వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే ఎలా మాట్లాడుతుంది దూత? సారయి దాస్యమైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు? నా యజమానురాలు యొద్ద నుండి నేను పారిపోతున్నాను. నోనో, నీ యజమానురాలు చేతి తొట్టు అణిగి ఉండు. అసలు హాగరెవరు? దాసి. ఎవరికి? సారాకి. సారా ఎవరు? యజమానురాలు. మరి సారా దాసికి అటువంటి స్థానం ఇచ్చినా కూడా హాగరు సారా చేతి కింద ఎలా ఉండాలి? అణిగి ఉండాలి. దేవుడు చెప్తాడు దాసులు ఎలా ఉండాలో, యజమానులు ఎలా ఉండాలో ఎవరు చెప్తారు? దేవుడు చెప్తాడు. కానీ వీడి తల పొగరు పైకెక్కి 2 కళ్ళు స్థానము తప్పి పైకి వెళ్ళిపోతే దేవుడు ఉన్న మాట ముఖం మీద మాట్లాడుతున్నాడు. ఓ మాటలో చెప్పాలంటే గద్దించి మాట్లాడుతున్నాడు. ఓ మాట చెప్పాలంటే పుండు మీద కారం జల్లినట్టు మాట్లాడుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మామూలుగా లేదు వ్యవహారం. ఎవరి మీద కోపంతో వద్దనుకుని అలిగి కోపావేశముతో నేను ఇక్కడ ఉండకూడదని కోపంతో వచ్చేస్తుందో ఆవిడ దగ్గరికి వెళ్ళమని చెప్పడం కాదు, ఆవిడని యజమానురాలని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. దేవుడి మాటలు ఎలా ఉంటాయి? పుండు మీద కారం చల్లినట్టే ఉంటాయి. మరి మనం తిన్నంగా ఉంటే మాత్రం మనకి ఎలా ఉంటాయి తెలుసా? ఆయన మాటలు వెన్నపూస రాసినట్టు ఉంటాయి. మనమే గనక తిన్నంగా లేకుండా వక్ర మార్గాల్లో ఉండాల్సిన విధంగా ఉండకుండా, నిలబడాల్సిన చోట నిలబడకుండా, చేయాల్సిన విధానంలో చేయకుండా మతి తప్పి ప్రవర్తిస్తే దేవుడు మాట పుండి మీద కారం జల్లినట్టుగా గద్దింపు ఉపదేశమే మనకి వస్తుంది. కానీ అద్భుతం ఏంటంటే గద్దింపు ఉపదేశాన్ని స్వీకరించి హాగరు వెనక్కే వెళ్ళింది. యజమానురాలు చేతి తట్టు అణిగి ఉండడానికి వెళ్ళింది. హల్లెలూయా. అంటే ఈ లెక్కల్లో దేవుడు ఎక్కడ ఉండాలో కూడా ఆయన చిత్తములో ఉండాలన్నమాట. ఇష్టానుసారంగా వెళ్ళిపోకూడదన్నమాట. అద్భుతం ఏంటంటే హాగరులో నుండి మనం తెలుసుకున్నట్టు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఉండాల్సిన విధానంలో ఉండాలన్న మాట అనే విషయం తెలుసుకున్నాం. దాసి యజమానురాలు పక్షముగా ఎలా ఉండాలో యజమానురాలతో అలాగే ఉండాలి. తేడా వస్తే కనుక నెత్తి మీద నిప్పులు కొంపుడు వస్తుంది, ఏడ్చే పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు ఏడుసినా కూడా దేవుడు మనల్నే తిడతాడు అని అర్థం అన్నమాట. దీన్ని ఇంకా లోతుకి వెళ్ళక్కర్లేదులే, ఇంకా చాలు, అర్థం అన్నమాట. అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుడి చిత్తం, ఎక్కడ ఉండాలన్నా దేవుడి చిత్తం ఉండాలి. ఇప్పుడు హాగరు దేవుడు చిత్తానికి విధేయురాలు అయింది కాబట్టి హాగరుని మనం ఏమంటాం? విధేయురాలు. హెచ్చరిక ఉపదేశాన్ని ఏం చేసింది? స్వీకరించింది. హెచ్చరిక ఉపదేశాన్ని స్వీకరించిన వాళ్ళు త్రోవలో ఉన్నారా, త్రోవ ప్రక్కకు వెళ్ళిపోయినట్టు అర్థం. ఇప్పుడు ఆమె త్రోవలో ఉందా లేదా? ఆ హెచ్చరిక ఉపదేశం ఆమె కష్టమా కాదా? ఎక్కడి నుంచి అయితే పారిపోయి చేసిందో అక్కడికి వెళ్ళమంటున్నాడు దేవుడు. కష్టమే. ఎవరినైతే వద్దనుకుని వచ్చేసిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నాడు దేవుడు. కష్టమే. ఎవరి మీద అయితే కోప్పడిపోయి వచ్చేసిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నాడు దేవుడు. కష్టమే. ఇంకో మాట చెప్తున్నాడు, అనుకుంటామమ్మా. ఇప్పుడు ఏం చేయాలి? ఈవిడి అడిగి మణిగి ఉండగలగా. కష్టమే, చాలా కష్టం. కష్టం నాదా, నన్ను అర్థం చేసుకునుము అన్నదా హాగరు? మరి హాగరు మంచిదేనా చెడ్డదంటారా? మరి మనం కూడా ఎంత కష్టమైనా కూడా మరి మనం దేవుని మాటని ఇష్టంగా అనుకూలంగా ఉండాలి, ఉండకూడదా? ఎంత కష్టమైనా
కావాలని మన మీద కొన్ని సందర్భాల్లో కొని తెచ్చుకుంటూ ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటే దేవుడు కళ్ళు ఇలా తొడవడు. ఏమంటాడో తెలుసా? పుండు మీద కారం వేస్తాడు. మన అచ్చ తెలుగు భాష అన్నమాట. నువ్వు ఏదైతే వద్దనుకుంటున్నావో అది తప్పు, నువ్వు అనుకూలంగా ఉండు అంటాడు. మనము దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళమైతే ఏం చేయాలి? అనుకూలంగా ఉంటే ఆయన ఇచ్చేటువంటి కృపను పొందుకుంటాం. హల్లెలూయా. అననుకూలంగా ఉంటే ఆయన ఇచ్చేటువంటి శాపాన్ని పొందుకుంటాం. ఇప్పుడు అనుకూలంగా ఉంది కాబట్టే కదా, అనుకూలంగా ఉంది కాబట్టే ఇష్మాయేలు గొప్ప జనమయ్యాడు. హల్లెలూయా. అనుకూలంగా ఉందా కాబట్టి కడుపులో ఏముందో చెప్పాడు. అనుకూలంగా ఉందా కాబట్టి చక్కగా పుట్టాడు, చక్కగా పెరిగాడు. నాన్న ప్రేమను 17 సంవత్సరాలు పొందుకున్నాడు. నాన్న దేవుడు ఇష్మాయేలుని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆ విధేయతలో ఎంత ఆశీర్వాదం ఉందండి ఆవిడికి. దేవుడి చేత ఆశీర్వదింపబడ్డాడు కదా, గొప్ప జనముగా చేస్తానన్నాడు కదా. పారిపోయింటే ఏమవుతుందో తెలుసా? చెప్పనా? అదే సిచ్యువేషన్లో ధ్యానం చేసుకుంటే మొత్తానికి కుర్రోని కనేద్దును. చెప్పుకుందాం మరి కొంచెం. పిల్లోని కనేసి ఈవిడ దాసి కదా, బతుకంతా అలాగున్నాం. నాన్న లేడు. నాన్న మెడల మీద ఎక్కి ఆడుకునే పరిస్థితి ఉండకపోదును, గోరుముద్దలు తినే స్థితి ఉండకపోదును, రాజభోగాన్ని అనుభవించే స్థితి ఉండకపోదును, చుట్టూరు పని వాళ్ళు రాజకుమారుని చూసినట్టుగా చూడకపోదురు, ఏకాకిలాగా ఏకాంగుల్లా గుందును. అదొక పాయింట్ అయితే, రెండో పాయింట్ అంటే దేవుడు అంటే ఏంటో తెలియకపోదును. ముందు ప్రార్థన అంటే ఏంటో తెలియకపోదును. అబ్రహాము దేవుడు గొప్పతనం తెలియకపోదును. అబ్రహాము దేవుడు ఎంత ఘనుడో తెలియకపోదును. హల్లెలూయా. ఆ తర్వాత ఒక క్షణంలో అతడు చచ్చిపోబోయే పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడంట? మొర్ర పెట్టితే ఆ మొర్రను దేవుడు విన్నాడు. హల్లెలూయా. అబ్రహాము దగ్గర ఉన్నాడు కాబట్టి మొర్ర పెట్టడం నేర్చుకున్నాడు కాబట్టి ఆ మొర్ర సీదా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మన హాగరమ్మ గారి దగ్గర ఉంటే ప్రార్థన వచ్చిన ఆయనకి ఈరోజు కాకపోతే ఎప్పుడైనా ఆయనకి ఏ కష్టమైనా వచ్చి సావు దగ్గరికి వచ్చేసేటప్పటికి మొర్ర పెట్టడం తెలుసా? తెలియకపోదును. మరి ఈవిడ గారే వెళ్ళిపోతుంది. ఎలాగా? శారం మీద కోపగిచ్చుకుపోతుంది. ఇన్ని అనుభవాలు వచ్చినా ఆవిడికి విధేయత చూపింది. ఏ కన్న బిడ్డ అయితే తన యొక్క జీవితము, ఎవరికైనా పిల్లల మీద ఉంటుందండి మమకారం. ఎవరినన్నా వదులుకుంటాం కానీ పిల్లల్ని వదులుకుంటాం తెలుసా? వదులుకోం. ఏదేమైనా కాయ కష్టం చేసి రెక్కల ముక్కలు చేసి అవసరమైతే అడుక్కునన్నా పోషించుకుంటానండి నా కొడుకుని అంటాం, నా కూతుర్ని. అలాంటిది ఇప్పుడు చూడండి, ఆ దేవుడు మాట పట్టుకుని దేవుడు మాటతో వెనక్కి వచ్చేస్తే దేవుడు అన్నాడు, అబ్రహామా నీ కొడుకు కొరకు నువ్వు దుఃఖపడకు, అతనిని గొప్ప జనముగా చేస్తా. దేవుడి యొద్ద నుండి వచ్చిన మాట చాలండి. మనం పాడుకుంటాం, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఈ రోజుల్లో ఎంతోమంది పాట పాడేస్తున్నారు. ఆయన మాటను నమ్ముకోకుండా ఆయన చెప్పిన మాటకి పుండు మీద కారం చల్లుతుంటే ఆయన మీద కోపం వచ్చేసి గద్దింపు ఉపదేశాన్ని స్వీకరించలేక దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా రహస్యంగా నీ మాట చాలయ్యా సాగది. హాగరు నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అలాగే వెళ్ళింది కాబట్టే మరణకరమైన పరిస్థితి కొడుకొస్తే తండ్రి దగ్గర నేర్చుకున్నటువంటి మొర్ర దేవుడికి పెడితే దేవుడు బ్రతికించాడండి ఇష్మాయేలుని. అదే అబ్రహాము దగ్గర, అదే సారా దగ్గర దేవుని యొక్క దూత చెప్పినటువంటి ఆ మాటను పట్టుకుని వెనక్కి వెళ్ళిపోయి ఎంత కష్టమైన దేవుడికి విధేయురాలైతే కొడుకు చచ్చిపోయే పరిస్థితులు ఎలుగెత్తి ఏడుస్తున్నా దేవుడు విడిచిపెట్టకుండా హాగరు వెన్ను తట్టి, ఎందుకు ఏడుస్తావు, అదిగో నీళ్ళకును బతికించుకో. హల్లెలూయా. ఎవరు చేశారండి హాగర్కి సహాయం? అదృశ్య సహాయం పరలోకం నుండి వచ్చింది. హాగరు గర్భఫలాన్ని దేవుడు దీవించాడు. హాగరు గర్భఫలముని దేవుడు మరణానికి అప్పగించలేదు. హాగరికి కడుపు కోత మిగలలేదండి.
ఒక్క విధేయత. గద్దింపు ఉపదేశం, హెచ్చరిక ఉపదేశం. ఎక్కడికి తీసుకెళ్ళిందామని? కష్టాలు వస్తే వచ్చాయి, కష్టాల్లోకి దేవుడు వచ్చేసాడు. ఇబ్బందులు వస్తే వచ్చాయి, ఇబ్బందుల్లోకి దేవుడు వచ్చేసాడు. ఇరుకులు వస్తే వచ్చాయి, ఇరుకుల్లోకి దేవుడు వచ్చేసాడు. దేవుడు దూతను పంపేశాడు. అదృశ్య శక్తి, అదృశ్య లోకంలో నుండి అదృశ్య సహాయము. హల్లెలూయా! ఎంత క్రిటికల్ కండిషన్ అండి అది, అవునా కదా? చాలా కష్టమైనటువంటి పరిస్థితి. దేవుడు కూడా నన్ను జ్ఞాపకం చేసుకోకుండా ఎక్కడి నుంచి అయితే వచ్చాను అక్కడికైతే పంపేస్తున్నాడా దేవుడు? ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి మమ్మల్ని పంపేశాడు. బెంగళూరుకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ అక్కడికే వెళ్ళిపోమన్నాడు మమ్మల్ని. ఎక్కడి నుంచి అయితే బెంగళూరు వెళ్ళిపోయి ఎగిరి వెళ్ళిపోవాలి. ఆహా, చాలా బాగుంది, ఎంత అందంగా ఉందో, ఆహా ఓహో అనుకునేటప్పటికి దేవుడు ఎరడోని క్యాంప్ వెళ్ళు, ఫస్ట్ ఎరడోని క్యాంప్ వెళ్ళిపోమన్నా బాగుండేది మమ్మల్ని. ముందు అక్కడికి వెళ్ళాలంట, అక్కడి నుంచి ఎరడోని క్యాంపు. ఎక్కడి నుంచి? నేను ఒకటి అన్నాను, ప్రభా అక్కడి నుంచి తీసుకొచ్చేస్తే నిన్ను స్తుతించని రోజు లేదయ్యా, ఆరాధించని రోజు లేదు, ఎప్పుడు కన్నీటితో స్తుతించాను. ఇప్పుడేమో నువ్వు మరలా అక్కడికి వెళ్ళమంటున్నావు. ఏది ఏమైనా నీ మాటకు విరోధముగా నేనేమీ చేయలేను. నన్ను బలపరుచువాడా, నీ ఇష్టం. నేను వెళ్ళిన చోట నుండి వచ్చాను, వచ్చిన చోట నుండి మరలా అక్కడికే వెళ్ళమంటున్నావు. నీ చిత్తంలో నేను వెళ్తాను, చూసుకునే దేవుడు నువ్వే. హల్లెలూయా! ఆ దినపు మా యొక్క విధేయత, ఈ దినపు మా యొక్క ఈ ఆధ్యాత్మికమైనటువంటి దైవికమైనటువంటి చింతనకు అనేకుడు దేవుని యొద్దకు నడుపుటకు కారణమైంది, మాదిరిగా నిలబెట్టడానికి కారణమైంది. హల్లెలూయా! ఆ బాధ ఎంత బాధ నాకు తెలుసండి. ఆగరమ్మకు తెలుసు కదా, నాకు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా చాలామంది తెలుసు. కానీ ఒక్కటే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావా, నీకు అది కష్టమా, అది దేవుడు చేయమన్నాడా, ఇష్టంగా చేసేయి. అది నీ కీడుకు కాదు, అది నీ మేలుకే. హల్లెలూయా! కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి. రావని వెళ్ళమనలేదు నన్ను. మళ్ళీ అయ్యి అంతకంటే బ్యాడ్ సిచ్యువేషన్ చూశాను నేను, అంతకంటే బ్యాడ్ సిచ్యువేషను. అప్పుడు ఎంత అయితే ఇప్పుడు ఎంత. ఓ మాట చెప్పాను, అప్పుడు గులకరాయి అయితే ఇప్పుడు బండరాయి, అప్పుడు గోరైతే ఇప్పుడు కొండ, అప్పుడు సూదైతే ఇప్పుడు బళ్ళు. కానీ ఆయనకు మన మీద ఒక ప్లాన్ ఉంటుందండి, మన మీద ఒక ఉద్దేశం ఉంటుంది. ఎక్కడ ఉండాలన్నా ఆయన చిత్తంలో ఉండాలి. అది కష్టం కలిగించిందా, ఆ కష్టం కలిగించే పరిస్థితుల్లోనే దేవుడిని నిలబడమన్నాడా, నిలబడు. దేవుడు నిలబెట్టుకుంటాడు. ఆ తర్వాత రంగం సిద్ధమవుతుంది. ఎందుకు? నువ్వు దేవునికి విధేయత చూపిన కారణాన దేవుడు నీ జీవితంలో వేసుకున్న ప్రణాళికలు ఆ జీవ మార్గము గుండా, దైవికమైన మార్గము గుండా, ఆ ఇరుకు మార్గము గుండా, ఆ సత్య మార్గము గుండా నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా! నీకు ఎలా నడవాలో తెలియదు, నడిపించే దేవుడు నిన్ను నడిపించాలంటే ఆయన చెప్పిన స్థానములో ఉండుట నీకు క్షేమం. హల్లెలూయా! హాగరు చెప్పిన స్థానంలో ఉంది. ఆ తర్వాత నుంచి ఏం జరిగిందో మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడు. రెండవదిగా, అబ్రహామా నీ దేశము నుండి నేను నీకు చూపు దేశానికి వెళ్ళు అన్నాడు. ఈ రోజున మనకు పరిశుద్ధ గ్రంథంలో భక్తులందరూ తెలిసలేదా? తెలియలేని వాళ్ళు ఎవరున్నారండి మనకి? ఆది కాండం మొదలుకొని అబ్రహాం ప్రకటన గ్రంథం వరకు, ప్రకటన గ్రంథం రాసిన వాళ్ళు ఎవరు? అపోస్తులుడైనటువంటి యోహాన్. అందరూ తెలియలేళ్ళు అంటే ఎవరు ఉండరు. మనకు తెలియంది ఏంటంటే అప్లై చేసుకోవడం తెలియదు అంతే కదా. చూడండి, అబ్రహాముకు ముందు వెనక ఎవరు లేరు. మనకు ముందు వెనక చాలామంది ఉన్నారు కానీ ఆయనకి ఎవరు లేరు. కానీ ఆయన అన్నాడు దేవుడు, అబ్రామా నీ దేశం యొద్ద నుండి, ఇంకా చాలా చెప్పి, నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. వెంటనే అబ్రాము ఏం చేశాడు? విధేయత చూపాడు.
అంటే ఇక్కడ దేవుడు ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఏ స్థానము నుండి ఏ స్థానంలో నిలబెట్టాలనుకుంటున్నాడు? ఒకటి చెప్పనా, తన స్వదేశము నుంచి దేవుడు చెప్పినటువంటి విదేశానికి వెళ్ళమంటున్నాడు. ఆ విధేయతలో ఆ విదేశాన్ని స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడు. ఆ విధేయతలో ఆ విదేశాన్ని స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడు. ఆయన ప్లాను. ఆ స్థానాన్ని విడు, నేను చూపు స్థానానికి రా. నువ్వు ఆ స్థానాన్ని విడిస్తే నేను నీకు చూపు స్థానము, నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. నువ్వు అనుకున్న దానికంటే నేను అనుకున్న దాంట్లోకి నువ్వు వచ్చావంటే నా దీవెన నీ మీద విస్తారంగా ఉంటుంది. నువ్వు ఉండాలనుకున్న దానికంటే నేనుండమని చెప్పిన దానిలో నువ్వు విధేయత చూపి ఉంటే నా దృష్టి నీ మీద ఉంటుంది. నేను నిన్ను సత్య మార్గము గుండా నడిపించగలను. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము స్థానాన్ని మార్చాడు. ఏ స్థానాన్ని? తన స్థానాన్ని విడిచి దేవుని చిత్తములో ఉన్న స్థానములో నిలబడ్డాడు. దేవుడు చిత్తములో ఉన్న స్థానములో నిలబడ్డాడు కాబట్టే దేవుడు అతన్ని ఆశీర్వదిస్తానన్నట్టుగా ఆశీర్వదించాడు. అతనికి కుమారుణ్ణి ఇస్తానన్నట్టుగా కుమారుణ్ణి ఇచ్చాడు. అతనిని జనములకు తండ్రిగా చేస్తానన్నట్టుగా జనములకు తండ్రిగా చేశాడు. అతనిని ఎంతో మందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు. అబ్రహాముకు తెలియదు ఏ మార్గములో నడవాలో, దేవునికి తెలుసు ఏ మార్గములో నడపాలో. అందుకే దేవుడు బయలుపరిచాడు, అబ్రహామా నా మార్గం అది కాదు, నా మార్గం ఇది. నేను చూపు దేశానికి నువ్వు రా. ఎలా నడవాలో ప్రభువా? నువ్వు నడవాలని బెంగ పెట్టుకోక నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను. ఆయన చెప్పినటువంటి ఆ స్థానములోనికి ఎప్పుడైతే మార్పు చెందాడో దేవుడు అతని పక్షంగా నిలబడడం ప్రారంభించాడు. అతని కష్టాలు రాలేదా, నష్టాలు రాలేదా, ఇరుకులు రాలేదా, ఇబ్బందులు రాలేదా, వ్యాధులు రాలేదా, బాధలు రాలేదా, నిందలు రాలేదా, శోధనలు రాలేదా? వచ్చాయి. వచ్చిన ఆ మార్గములో దేవుడు ఉన్నాడు కాబట్టి, ఆ మార్గములో దేవుడు నడుపుతున్నాడు కాబట్టి, ఆ మార్గములో దేవుడే కర్త కర్మక్రియ కాబట్టి, ఆ మార్గములో ఎటువంటి ప్రతికూల పరిస్థితి వచ్చినా ప్రత్యక్షమైపోయాడు ఆశ్రయదుర్గముగా దేవుడు. హల్లెలూయా. తన భార్యని 2 రాజులు 2 సందర్భాల్లో తీసుకువెళితే 2 రాజులను మట్టి కరిపించిన ఆ రాజుల దగ్గర నుంచి ఆస్తినిచ్చాడండి. ఆ రాజుల దగ్గర నుంచి ఏమిచ్చాడు? ఆస్తిని, ఐశ్వర్యాన్ని. ఆ రాజులే అబ్రహాముని తీసుకొచ్చావా? అబ్రహాం భార్యని, అబ్రహాము నెత్తి మీద చెయ్యి ఎడితేనే బాగుపడతాను అన్నాడు. ఎవరో? దేవుడు. అబ్రహాము నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేస్తేనే మిగతా వాళ్ళు గర్భాలు తెరవబడతాయి, లేకపోతే మూయబడిపోతాయి. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తేనే బతుకుతావు, లేకపోతే ఏమైపోతాను, పోతావు. ఎంత గొప్ప చేశాడండి అబ్రహాముని దేవుడు. అబ్రహాముని ఎంత గొప్ప చేశాడు? వర్ణనాతీతమైనటువంటి గొప్ప చేశాడు. వర్ణనకు అందనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. విశ్వాసులకు తండ్రిగా నిలబెట్టాడు. అబ్రహాముకు ముందు కానీ వెనక కానీ లేనందున అబ్రహాము త్యాగపూరితముగా దేవుడు నిలబెట్టినటువంటి స్థానంలో నిలబడడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన వెలకట్టగలిగే దేవుడు. అతడి త్యాగానికి ఆయన వెలకట్టాడు. ఆ వెలకట్టినందుకు అతని త్యాగానికి మించినటువంటి త్యాగం లేదు కాబట్టి దేవుడు విశ్వాసులకే తండ్రి అనేటువంటి స్థానాన్ని అతనికి ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ముందు వెనక మనకు అందరూ ఉండి మనము త్యాగం చేస్తే దానికి వెలగడతాడు దేవుడు. అబ్రహాం అంత వెలగదు, అది తెలుసా? అందుకే అబ్రహాము జనములకు తండ్రి అయ్యాడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు, అబ్రహాము ప్రవక్త అయ్యాడు, అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. హల్లెలూయా. ఇదే నాన్న అబ్రహాము సంతానం మనం అయ్యాం. మనమందరూ కూడా అబ్రహాము పేరు మరిచిపోవడానికే వీలు లేదు. మన పితరుడైనటువంటి అబ్రహాం, మన తండ్రి అయినటువంటి అబ్రహాం, హల్లెలూయా, ఎలా నిలబడ్డాడు? మాదిరిగా నిలబడ్డాడు, ఆశీర్వాదదాయకంగా నిలబడ్డాడు. ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదదాయకమైనటువంటి దృష్టాంతంగా మనకి నిలబడ్డాడు. హెచ్చరికగా కాదు, హెచ్చరికగా కాదు. ఈ లెక్కల్లో దేవుడు ఎలా నిలబెట్టాడో అక్కడ నిలబడాలి. ఎక్కడ నిలబెట్టాడో స్థానం, ఏ స్థానంలో నిలబెట్టాడో ఆ స్థానంలో నిలబడాలి. ఏ ప్రదేశంలో నిలబెట్టాడో ఆ ప్రదేశంలో నిలబడాలి. ఎక్కడ మనల్ని ఉంచాడో అక్కడ ఉంచాలి. దేవుడికి ఒక చిత్తం ఉంటుంది. హల్లెలూయా.
దేవునికి ఒక సంకల్పం ఉంటుంది. యాకోబును కూడా దేవుడు పద్దనరాములో నుండి భార్య బిడ్డలు పుట్టేసిన తర్వాత లాబాను దగ్గర నుండి ఏమన్నాడు, యాకోబు నువ్వు లేచి పద్దనరాములో నుండి బయలుదేరి బేతేలులో దర్శనమిచ్చినటువంటి చోటికి నువ్వు వెళ్ళిపో, నీవు పుట్టినటువంటి దేశానికి నీ తండ్రి ఇంటికి నువ్వు వెళ్ళిపో. హల్లెలూయా. వెళ్ళాడా లేదా? అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. అక్కడ నుండి మనలో దేవుడు అంటే ఎక్కడికి వెళ్ళాలో కూడా దేవుని చిత్తములోనే ఉండాలి. ఎక్కడెక్కడ ఉండాలి? అక్కడక్కడే ఉండగలగాలి. యాకోబును చాలా తిప్పినప్పుడు సేదాగా అక్కడ వెళ్ళకోకుండా ఎక్కడో నిలుచున్నప్పుడు శిక్షలు కూడా పడ్డాయి. ఆ తర్వాత మనలో అక్కడి నుండి దేవుడు చెప్పిన స్థానానికి వెళ్ళినప్పుడు సమాధాన సౌఖ్యాలు దక్కాయి లేదా? ఆ తర్వాత నుంచి దేవుడు ఐగుప్తుకు వెళ్ళడానికి నువ్వు భయపడొద్దు యాకోబు, నీ కుమారుడైనటువంటి యోసేపు ఐగుప్తుకు వచ్చేయమన్నాడు కదా మీ అందరినీ. ఐగుప్తుకు వెళ్ళడానికి నువ్వు భయపడొద్దని దర్శనములో దేవుడు యాకోబుతో మాట్లాడుతుంటే దేవుడు మాట పట్టుకుని యాకోబు ఐగుప్తు వెళ్ళిపోయాడు యోసేపు దగ్గరికి. ఆదికాండంలో రాయబడింది. అంటే తమ యొక్క జీవితంలో చనిపోయేంత వరకు మనకొక స్థానము దేవుడు చిత్తములో ఉంటుందన్నమాట. హల్లెలూయా. ఎక్కడ ఉండాలో మనకొక స్థానము దేవుడి చిత్తంలో ఉంటుంది. ఇప్పుడు మీరు ఎరడోని క్యాంప గ్రామంలో ఉన్నారు, దేవుడు ఏం చెప్పలేదు మీకు వెళ్ళమని. దేవుడేమి దర్శనము ద్వారా కానీ, ఊరిము ద్వారా కానీ, లేకపోతే ఉపదేశము ద్వారా కానీ, మరి దేని వలన ఆయనను చెప్పలేదు. కానీ నువ్వేమనుకున్నావు అంటే రాయసూరులో చాలా బాగుంది, అనుకూలంగా అనుకున్నావు నువ్వు. లేకపోతే మా అబ్బాయి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు కదా, మా ఆయన నేనే కదా ఉంటే వెళ్ళిపోదాం పెట్టి బేడ సర్దుకుని అనుకున్నాను. అనుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ప్రతిదానికి స్థానం ఉందో తెలుసా? యాకోబును దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళే వరకు అతలకుతలం అయిపోయిన పరిస్థితులు. ఇళ్ళక బాగుపడ్డాడు. ఆ తర్వాత దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళకపోతే పరిస్థితులు తారుమారైపోయి అన్ని అనుభవం అయిపోయిన తర్వాత యోసేపు అన్నవాడు కరువు వచ్చినటువంటి టైంలో ఐగుప్తులో గొప్ప ప్రధానిగా నిలబడ్డాడని, యాకోబుని వాళ్ళ అన్నంలో వచ్చేయమంటున్నాడని తుర్రుని పారిపోలేదు యాకోబు. ఏంటి ఎక్స్పీరియన్స్ తగిలితేనండి ఎక్స్పీరియన్స్ బాగుంటుందండి. తగలపోయినంతసేపు పిల్లలు ఎగురుతూ ఉంటారు. ఒక్కసారి డబ్బేళ్ళని పడి గొప్పు తన్ని బ్లడ్ వచ్చేటోడికి ఎగర్రా నేను వెళ్ళను. ఎక్స్పీరియన్స్ అయింది, అనుభవం అయితే మాత్రం బుద్ధి వస్తుంది కొంచెం. అందుకని యాకోబు తుర్రును పారిపోలేదు. ఇప్పుడు దేవా నా కుమారుడు ఐగుప్తు దేశం వచ్చేయమంటున్నాడు, ఇక్కడ కరువు ఏలుబడి చేసేస్తుంది, మా అబ్బాయిలందరినీ కూడా ఆహారం కొనమని పంపితే ఇంతకీ మా అబ్బాయి యూసేపు అక్కడ ఉన్నాడంట, వచ్చేయమంటున్నాడంట, ఇంతకే వెళ్ళమంటావా వద్దంటావా? ఎప్పుడు అడిగాడు యాకోబు? బుద్ధి వచ్చాక అడిగాడు, ఎక్స్పీరియన్స్ అయ్యాక, అనుభవం అయ్యాక అడిగాడు. అడిగితే దేవుడు అన్నాడు దర్శనము ద్వారా, యాకోబా నీ కుమారుడి యొద్దకు ఐగుప్తు దేశానికి నీవు వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. హల్లెలూయా. ఆ మాట పట్టుకుని వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. అందుకే మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో దేవుడు కొట్టినప్పుడు అనుభవాలుగా ఉండాలి, మరిసిపోకూడదు, కుక్కలా దులిపేసుకోకూడదు. కుక్కను చూడండి, కొడితేనే దులిపేసుకుని మళ్ళీ వచ్చేద్ది, అలా ఉండకూడదు. అమ్మా మీరంటే నాకు చాలా ప్రేమ, ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నారు. వింటున్న మిమ్మల్ని ఉద్దేశించే కాదు, యూట్యూబ్ ద్వారా కూడా ఎంతోమంది వింటున్నారు, వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నారు దేవుడు. కుక్క దులుపుకున్నట్టుగా దులిపేసుకోకూడదు. అందుకే ఒక సామెత వాడతారు, అదేట్రా కుక్క దులుపుకున్నట్టు దులిపేసుకున్నావు అప్పుడేని. అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? ఆ అనుభవాన్ని నేర్చుకోవాలి. అనుభవంలోంచి ఏం చేయాలి? నేర్చుకోవాలి. బుద్ధి మారాలి, పరిస్థితులు మారాలి, స్థితిగతులు మారాలి. అనుభవంలో నుండి యాకోబు నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు, ప్రారంభించాడు. అనుభవంలో నుండి యాకోబు నేర్చుకున్నాడు కాబట్టే ఇక్కడ ఆహారం లేదు, అక్కడికి వెళ్ళిపోదాం కదా అనుకోలే. పిల్లల్ని పంపాడు ఆహారం కోసం.
మరల తర్వాత తన కన్న కొడుకు బ్రతుకున్నాడని, తన కన్న కొడుకు వచ్చేయమంటున్నాడని వెళ్ళిపోదామరో, నడిచేయండి ఇంకేట్రా, మా అబ్బాయి ప్రధానుడిగా ఉన్నాడు అక్కడ నడిచేయండి, మనకేం పర్లేదు అనలే. తండ్రి దేవా, అబ్రహాము తండ్రి, ఇస్సాకు తండ్రి, నన్ను వెళ్ళమంటావా? ఎస్ యాకోబు వెళ్ళు. అప్పుడు వెళ్ళాడండి, మాట పుచ్చుకుని వెళ్ళాడు. నయోమి అమ్మగారికి మాట ఏమీ లేదు. నయోమి అమ్మగారు చక్కగా ఎరడోని క్యాంప గ్రామంలో ఉంది. ఎరడోని క్యాంప గ్రామంలో కరువు వచ్చింది. రాయచూరులో సమృద్ధి ఉందని భర్తనే పిల్లల్ని, ఒరే పెట్టి బేడ సర్దేంట్రా, ఒరే ఇల్లు అక్కడికి తాళాలు వేసేయండిరా, ఒరే లావాదేవీ లేడు తొందరగా చూసేసుకోండిరా. ఏంటి మమ్మీ? ఏమి లేదు, మీ డాడీ చెప్పారు నాకు రాయచూరు వెళ్ళిపోదాం అందరం. ఎక్కడికి? రాయచూరా? ఏ కరువు వచ్చింది అక్కడ. నీకేనా ఇంకెవరికన్నా వచ్చిందా? అందరికి వచ్చిందిలే. మరి అందరికి వస్తే నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు? నాకు కొంచెం బులపాటం ఎక్కువ, నాకు అంతకంటే ఆరాటం ఎక్కువ, నాకు చాలా పోరాటాలు ఉన్నాయి. మిగతా ఎరడని క్యాంప్ గ్రామంలో ఉన్న వాళ్ళకి లేవా? వాళ్ళందరూ తట్టుకుంటారని నాకు తెలియదు, నేను తట్టుకోలేను. వాళ్ళందరూ ఉండగలరేమో, నేను ఉండలేను. అంతఃపురంలో దిగొచ్చు. కష్టం అంటే ఏంటో తెలియదమ్మా నీకు? కష్టపడ్డం అంటే ఏంటో తెలీదా? దేవుడు కష్టాల కడలిలో నుండి జ్ఞాపకం చేసుకుంటాడని తెలీదా? శ్రమల మార్గము గుండా వెళ్ళినను శ్రమల్లో దేవుడు హత్తుకుంటాడని తెలీదా? శ్రమల్లో తోడుంటాడని తెలీదా? నీడగా ఉంటాడని తెలీదా? మహిమలు చూపుతాడని తెలియదా? మహత్యము చూపగలడని తెలియదా? లేనిదన్నట్టుగా పిల్లవగలడని తెలియదా? పోషించగలడు, సంరక్షించగలడని తెలియదా? నీ దేవుడు అసమర్థుడా? ఎస్, అలాగే ఉన్నది నాకు. నా దేవుడు అసమర్థుడు అని అనుకుని ఇక్కడ కరువు ఇచ్చేసాడు అనుకుని నా మట్టుకు నేను రాయచూరు వెళ్ళిపోయి అక్కడ ఆస్తిని అభివృద్ధి చేసుకుందాం అనుకుని వెళ్ళిపోతున్నా. నోరు మూసుకున్నాడు అందరూ అన్నారే. వీళ్ళందరూ కూడా రాయచూరు దగ్గరే కదండి, ఇక్కడ బస్సు ఎక్కేసి పెట్టి వేళాన్ని వేసేసి ఇల్లు వాకిళ్ళు తాళాలు వేసేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి? రాయచూరు. ఏ సిటీ? ఏం చేస్తావు? ఏదోటి ఉద్యోగమో బిజినెస్ ఏదోటి చేసేస్తాం. దేవుడు పక్కన పెడతాం, స్థానం పక్కన పెడతాం. అయితే దేవుడు ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదు ఇలాంటివి ఏమి ఉండవా? నయోమి మాకు ఉండవు. మరి ఎవరికి ఉంటాయి? ఆత్మీయులు అనబడిన వాళ్ళకి ఉంటాయి. మరి నువ్వు ఆత్మీయురాలు కాదా? కాదేమో. ఎక్కడికి వెళ్ళింది? బెత్లెహేము అనబడేటువంటి దేవుని సన్నిధిని, రొట్టెల గృహాన్ని, దైవ చిత్తాన్ని, దేవుడు ఉద్దేశించిన స్థానాన్ని విడిచి దేవుడు చెప్పనటువంటి స్థానానికి మార్పు చెందింది. అది నాన్న అబ్రహాముకు ముందు కానీ వెనక కానీ లేదు. దేశము విడిచి నేను చెప్పు దేశానికి వచ్చి అంటే అబ్రహాం అనబడినటువంటి వాడు తన స్థానాన్ని విడిచి దైవ చిత్తానుసారమైన స్థానములో నిలబడి మనందరికి ఆశీర్వాదకరంగా నిలబడితే అదే నాన్న నయోమి ఎదుట ఎన్నో కార్యాలు చేసినటువంటి దేవుడు, ఎంతో గొప్ప దేవుడు, ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు, కరువుల్లో తోడైనటువంటి దేవుడు. ఇస్సాకు కరువు దినాన విత్తనం విత్తినప్పుడు 100 పంటను కోసాడనే విషయం కూడా తెలిసి మనం ప్రతికూలత వస్తే తాలుకోలేనటువంటి అనుభవాల్లో ఉండకూడదు. ప్రతికూలత వచ్చినప్పుడే తాలుకోగలగాలి. అప్పుడే దేవుడు మనల్ని బలపరుస్తాడు, అద్భుతం చేస్తాడు. అదే అద్భుతమైన సాక్ష్యం అవుతుంది అనేటువంటి గ్రహింపు లేకుండా తన సొంత ఆలోచన, సొంత ఉద్దేశం, సొంత నిర్ణయంతో స్థానాన్ని మార్చింది. నయోమి నీకు తెప్పలే. స్వచిత్తాన్ని సొంత స్థానములో మనకు అన్ని అనుకూలంగా ఉన్నాయి కదా అని అనుకుని స్థానాన్ని మారిస్తే తెప్పలే. మల్లేశ్వరిని, దానయ్యాన్ని నా దగ్గరికి వచ్చారనమాట ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం. ఆ రోజు అంత ఆత్మీయత లేదు వాళ్ళకి, కొత్తగా వచ్చారు మా దగ్గరికి. వాళ్ళకి ఇక్కడ బాగోట్లేదని ఏమన్నారంటే, అమ్మగారు దోళ్ళన్నీ బేరపెట్టేశాం. అమ్మగారు మొత్తం ఇల్లు వాకిళ్ళన్నీ అమ్మేద్దాం అనుకుంటున్నాం, ఆంధ్రాకి వెళ్ళిపోదాం అంటే. ఎలాగుందంటే వాళ్ళకి పాపం వాళ్ళకున్న పరిస్థితిని బట్టి ఆంధ్రాలో నాన్న వాళ్ళు ఉన్నారు. ఏమైపోతాం? అభివృద్ధి అయిపోతాం ఏదో విధంగా. ఇక్కడ ఏమవుతలేదు అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు అనుకున్నప్పుడు దైవాత్మావేశముతో నేను వారితో మాట్లాడుతున్నాను. నా మాట కాదు సుమా, నా మాట ఎవ్వరికి ప్రయోజనకరం కాదు. నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నారు. దానయ్య, ఇక్కడే దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. నాకు దర్శనం ఇచ్చాడు.
ఇక్కడే దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. ఆంధ్రాకి వెళ్ళి బాగుంటాం అనుకుంటున్నారు. కాదు కాదు, ఇక్కడ ఉంటేనే మీరు బాగుంటారు. ఇది దేవుని చిత్తం. హల్లెలూయా. ఆ దినాన మాటగా కట్టుబడిపోయి నిలబడిపోయారండి. ఈ రోజున వాళ్ళ పరిస్థితి మీ ఎదుట ఉంది. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు ఆ దినాన దేవుని యొక్క మాటను పక్కన పెట్టి, ఆత్మావేశముతో దైవ సేవకురాలు మాట్లాడిన మాటను పక్కన పెట్టి ఆంధ్రాకి వెళ్ళిపోతే అడ్రస్ ఉండకపోదురు. కానీ ఆ ప్రతికూలతలోనే, ఆ కష్టంలోనే వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు వెళ్ళడం కాదు, నువ్వు ఇక్కడ ఉండిపోని దేవుడు మాట్లాడినప్పుడు అదే నాన్న హాగరు విధేయత చూపినట్టు, అబ్రాము విధేయత చూపినట్టు వాళ్ళు విధేయులయ్యారు. కాబట్టే ఈ దినాన మనకి సాక్షార్థంగా నిలబడగలిగారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగినగా. కానీ నయ్యమ్మమ్మ అలాగ లేచి చేయలేదు. ఆవిడ దగ్గర మాత్రం పెద్ద బైబిల్ ఉందా? లేకుండా ఉండదు. ఉంటుందిటి. పొద్దున్నే చదివేంత మధ్యాహ్నం సాయంత్రం. అంటే ముమ్మారు మా పితరులు ఏం చేశారు? మోకరించారు, 7 మారులు స్తుతించారు. అన్నీ ఉంటాయి మనలో. ఏముండదు? విధేయత ఉండదు. అంతే. ఏముండదు? ఏ స్థానములో దేవుడు నిలబడమంటున్నాడో అనే ఇంగిత జ్ఞానము, వివేకము, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము ఉండదు. అందుకని ఎక్కడికి వెళ్ళిపోయింది ఈవిడి? మన భాషలో రాయచూరు, వాక్యపు భాషలో మోయాబు దేశం. మన భాషలో రాయచూరు, వాక్యపు భాషలో మోయాబు దేశం. ఇంకా ఎరడోని క్యాంపు రావాలనుకోలేదు ఆవిడ. రాయచూరు వెళ్ళిందే లేదో, చచ్చిపోయాడండి భర్త. చచ్చిపోతే ఎరడోని క్యాంప్ వచ్చేలా? ఎరడోని క్యాంప్ మీద ఏదో కోపం పెట్టుకున్నట్టు, ఎరడోని క్యాంప్ ఏదో చాలా నిప్పులు కుంపటన్నట్టు, ఎరడోని క్యాంప్ పరమ దౌర్భాగ్యం అన్నట్టు, ఎరడోని క్యాంపులో ఇంకా బాగుపడేది లేదన్నట్టు మన క్యాంపునే, మన క్యాంపునే. ఎక్కడుంది ఇవిడి? రాయచూరులో. ఇప్పుడు ఈ కథ చెప్పుకుంటున్నాం కదా మనం. ఉండేటప్పటికి భర్త చచ్చిపోయాక ఎరడోని క్యాంప్ వద్దంట. అసలు ఎరడోని క్యాంప్ మీద నీకు అంత అసహ్యం ఏర్పడిపోతే ఎరడోని క్యాంప్ అమ్మాయిలు చేసుకుంటావు నువ్వు. నీకు ఎంత అసహ్యం ఏర్పడిపోయింది ఎరడోని క్యాంప్ మీద అమ్మాయిలు చేసుకుంటావు నువ్వు. ఎవరిని చేసుకుని? రాయచూరు అమ్మాయిలే. రాయచూరు అమ్మాయిలు ఎలా ఉంటారంటే సిటీ స్టైల్లో ఉంటారు. నీ స్టైల్ ఓడగొట్టేస్తారు. చూడండి, మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. అక్కడ భర్త చచ్చిపోయినా బెత్లెహేముకు రావాలనుకోవట్లే. బెత్లెహేములో దేవుడు బిడ్డలను చేసుకోవాలనుకోవట్లే. మోయాబు దేశంలో అదర్ కంట్రీలో ఉన్నటువంటి అమ్మాయిల్ని చేసుకోవాలనుకుంటుంది. చేసేసాక పోనీ ఏమన్నా బాగుగా ఉందా? భర్త ఫస్ట్ పోయాడు, తర్వాత కొడుకు పోయాడు, తర్వాత కొడుకు పోయాడు. ఇప్పుడైనా బుద్ధి ఉందా? ఏదో బెత్లెహేం మీద ఏదో కోపం పెట్టేసుకున్నట్టు. ఇంతకీ ఏమీ కదా ఆవిడ కోపం? బెత్లెహేముని దేవుడు ఇంకా జ్ఞాపకం చేసుకోలేదంట. అది జ్ఞాపకం చేసుకుంటూ వచ్చేసి రకమే ఇవిడి. అంత ఆత్మీయత లేనోళ్ళండి ఎటు గాలేస్తటండి. అద్దండి చెప్పేది. ఏమండి, ఆత్మీయ లోతునేళ్ళండి. గాలికి గడ్డి పరకు ఎగిరిందంటే గడ్డి పరకు కాసేపటికి అక్కడ ఉంటుంది, కాసేపటికి ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత చూద్దాం అనుకుంటే అడ్రస్ ఉండదు. గడ్డి పరకు అది. ఆ గడ్డి పరకలు ఏమన్నా బలం ఉంటుందా? అలాగే ఈ గడ్డి పరకలో ఆత్మబలం ఉంటుందా? కష్టం వచ్చిందంటే అలాగే ఇలాగ చూసేయడమే. ఇంకా కష్టాల్లో దేవుడు చూడరు. బలహీనత వచ్చిందంటే గిర్రా తిరిగి వేయడమే. దేవుడు జ్ఞాపకం రాడు. ఎంతవరకు మేలులు చేసిన దేవుడు, ఉపకారాలు చేసిన దేవుడు, నిలబెట్టిన దేవుడు, అండగా ఉన్న దేవుడు, కోట ఉన్న దేవుడు, దుర్గమై ఉండే దేవుడు, త్రోవలో నడిపించే దేవుడు, నిత్య రాజ్య మహిమలు నిలబెట్టే దేవుడు జ్ఞాపకము లేడు. సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు, సొంత నిర్ణయాలు. ఎక్కడికి వెళ్ళింది? అక్కడి నుంచి రావట్లే. అమ్మగారు ఎప్పుడు వస్తారంటే బెత్లెహేమును దేవుడు జ్ఞాపకం చేసుకున్నారంటే చెత్తదనమాట పరిగెత్తుకుని. దౌర్భాగ్య దశలండి. అసలు దేవుడు అంత అద్భుతమైనటువంటి కార్యాలు చేసి, అంత అద్భుతంగా పోషించి,
కరుణా సంపన్నుడైన దేవుడు శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచి మన జీవితంలో పునరుద్ధాన శక్తిని కనపరుస్తూ మనల్ని విడవక ఎడబాయక తోడుండి మన జీవితం కొరకు సమస్తమును కూడా అర్పించి ఇప్పటికీ కూడా ఆత్మస్వరూపుడుగా మన మధ్యలో ఉంటూ నేను నడిపిస్తానంటే నువ్వేం నడిపిస్తావలే అయ్యా దేవుడా, నేను అడగడం నాకు చేత కాదేంటి? ఏమైంది? రిక్తురాలు అయిపోయింది. ఏమైంది? మారానుభవాల్లోకి దిగిపోయింది. స్థానము తప్పకూడదండి. మన పితరులు నిలబడినటువంటి వాళ్ళు దేవుడు ఏ స్థానంలో నిలబడితే ఆ స్థానంలో ఉన్నందుకు దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు. ఏ స్థానంలో నిలబెట్టాడో ఆ స్థానంలో ఉండక సొంత స్థానాలను ఎతుక్కున్నందుకు నాశనం అయిపోయారు. ఏమంటే లోతు ఎక్కడ ఉండాల్సినాడు? ఎక్కడున్నాడు? లోతు ఎక్కడుండాలి? అబ్రహాము సహవాసంలో ఉండాలి. కానీ ఎక్కడున్నాడు? పచ్చగా ఉంది. ఏంటి? సొదొమ గొమొర్రా పట్టణం. ఎక్కడ? అక్కడ. చూసావా? చూశాను. పచ్చగా ఉందా నాయన? ఎండిపోదా? ఎండగొట్టేస్తాడు మరి దేవుడు చేస్తా. నీకు పాలు తేనెలు ప్రవహించే దేశంలో కనబడిపోతుంది. అది ఎండుగడిలో చేసేస్తాడు దేవుడు. ఎలా చేశాడు సొదొమ గొమొర్రాలని? ఎలా చేశాడు? అగ్ని గంధకాలతో దేవుడు నాశనం చేశాడు. లోతు చూసినట్టుగా చూస్తారు చాలామంది. లోతు చూసినట్టుగానే అయ్యో దేవుడు చిత్తం ఏంటి, దేవుడు సంకల్పం ఏంటి, అసలు ఎక్కడ నిలబడాలి? చేళ్ళు బాగా పండుతులు లేదండి అమ్మగారండి, వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఎక్కడికి? నీకు అందరూ తెలిసి వెళ్ళిపోతావా? చేలు బాగా పండుతులు లేదని వెళ్ళిపోతున్నావా? లేదండి చేను చేసుకుందామని వచ్చానండి, చెయ్య కాలు పడిపోతే మరి చేను ఎలా చేస్తావు అక్కడ? తింగరోడా దేవుడు దృష్టాంతాలుగా నిలబెట్టడా? ఇలా మాట్లాడితే కొంత బాధగా ఉంటుంది. బాధ అయినా పర్లేదు, బాగుపడితే చాలు. బాధ అయినా పర్లేదు, బాగుపడితే చాలు. దేవుడొద్దు. అక్కడండి చాలా బాగుందంటండి, కలిసి వచ్చేద్దంటండి. బుద్ధి ఉండాలండి. ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉండాలండి. కడుపు కోసం పోతావా నువ్వు? సహవాసాన్ని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, ఈ సహవాసం నీ జీవితానికి సరిపడేది. నువ్వు నెల రోజులు సంపాదించే సంపాదన కొన్ని సందర్భాల్లో నీ కూడు తినడానికి కూడా నీకు ఉపయోగపడదు. దేవుడు కటాక్షం లేకపోతే హాస్పిటల్ పాలైపోతే ఏమైపోతావు? 10 నెలలు కష్టపడినా 10 సంవత్సరాలు కష్టపడినా హాస్పిటల్ పాలు అయ్యేవంటే ఒక్క రోజులో ఖర్చు పెట్టేస్తాడు డాక్టర్. ఎవరి కటాక్షం ఉండాలి? ఎవరి దీవెన ఉండాలి? ఎవరి ఆశీర్వాదం ఉండాలి? ఎవరు మనల్ని చూడాలి? ఎవరు మనల్ని ఉద్ధరించాలి? చాలా విచిత్రంగా ఉంటుందండి నాకు. ఎంత గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి సత్య మార్గమును కాలదన్నుకొని అసత్య మార్గాల్లో ఎక్కడెక్కడో పనికి మాలిన చోట తుచ్చనీయమైన శరీర సంబంధమైన వాటి కొరకు ప్రోకులు ఆడితే. ఈరోజు నెరడూరు క్యాంప్ గ్రామానికి వచ్చామండి. మేము వచ్చేటప్పుడు గ్రామం ఎలా ఉందో చూడండి. ఏ స్థానంలో పెట్టాడు అదే మాకు ఆశీర్వాదదాయకమైన పాలు తేనెలు ప్రవహించే దేశం. ఎప్పటికీ కూడా ఎరడోని క్యాంప్ గ్రామం అంటే నాకు ప్రాణం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇందులో ఏదో ఉందని కాదు, దేవుడు ఇక్కడ ఉండమన్నాడని. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూనే ఏమండి మీరు ఇక్కడ ఉండవలసిన వాళ్ళు కాదండి, బెంగళూరులో ఉండవలసిన వాళ్ళండి. నేనంటాను మా దేవుడు మమ్మల్ని ఎక్కడ పెట్టాడు? ఇదే మాకు బెంగళూరు కంటే హైటెక్ సిటీ. మాకు తెలుసా? నీకు తెలుసో లేదో బెంగళూరులో ఉన్న వాళ్ళమే బెంగళూరును వదిలేసి వచ్చేసాం దేవుడు మాటను బట్టి. హల్లెలూయా. బెంగళూరులో సెటిల్ అయిపోయే వాళ్ళమే దేవుడు మాటను బట్టి బెంగళూరును విడిచిపెట్టి కుగ్రామానికి వచ్చాం. దేవునికి విధేయులమయ్యాం. దేవుడు విడిచిపెడతాడా? ఈ సత్య మార్గములో దేవుడే మాకు కర్తయే కర్మయే క్రియై ఈ మార్గములో నడుస్తూ ఉండగా శ్రమలు వచ్చిన, శోధనలు వచ్చిన, వ్యాధులు వచ్చిన, బాధలు వచ్చిన, నింద వచ్చిన, శ్రమ వచ్చిన, మరి ఏ పరిస్థితి వచ్చినా ఆపద్బాంధవుడిగా దిగొస్తాడు, అదృశ్య సహాయాన్ని అందజేస్తాడు. అదే మేము ప్రకటించేటువంటి సాక్ష్యంగా నిలబడద్ది. హల్లెలూయా. దైవ చిత్తానుసారమైనటువంటి స్థానములు ఉండగలగాలి. దేవుడు నీకు చూపే స్థానము కంటికి ఒక బీడు భూమిగా కనబడిన, నువ్వేదో ఆశించుకో. బీడు భూమిగా కనబడిన రేపొద్దున దేవుడు హైటెక్ సిటీగా మార్చేస్తాడు అన్న ఉద్దేశంతో రాకో. నీకు బీడు భూమిగా కనబడినా అయ్యా ఈ బీడు భూమిలో నువ్వు నన్ను నిలబెట్టగలవు. నువ్వు ఈ బీడు భూమిని ఏదో చేసేస్తావని కాదు, నీ చిత్తములో ఉంటే ఏది జరిగించినా నీకు స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా.
నయోమి ఏం చేసిందండి, చాలామంది తమ జీవితంలో, నాకు తెలిసిన ఒక తల్లి తెలుసు, చక్కగా దైవజనుని దేవుడు పెట్టాడు, బాగుంది, బాగు ఉంటే వీళ్ళకి ఏదో కడుపుకు తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, దేవుడు ఏదో కరువులో కూడా అద్భుతంగా పోషిస్తున్నాడంటే ఇది సరిపోదు వీళ్ళకి, వెనక ఆగిపోకూడదు. ఏమాగిపోకూడదు వీళ్ళకి, ఇంత కరువులో కూడా దేవుడు నేను పోషిస్తున్నాడు కదమ్మా, ఇది సరిపోదండి, మాకు లెక్కలు తీసుకుంటామండి. మేము వేరే చోటకి వెళ్తే ఎంత రాబడి వస్తుంది లెక్కలు వేసుకుంటాం, వేరే చోటకి వెళ్తే ఈ సహవాసం ఉంటుందని లెక్కలు వేసుకున్నావా? లెక్కలు వేసుకుని పెట్టి బేడ సర్దేసి అంతా అయిపోయాక అంత రంగం సిద్ధపరిచేసుకుని పాస్టర్ గారిని నెత్తిమే చేయబెట్టి, పాస్టర్ గారండి ఇలాగే వెళ్దాం అనుకుంటున్నాను, నేనేమంటాను తెలుసా, ఏం తక్కువైంది నీకు ఇక్కడ, మళ్ళీ ఈశ్వరమ్మ అన్నానా లేదమ్మా, మిమ్మల్ని అన్నాను లేదా, వెళ్ళిపోమంటే ఏమైపోదురు, నిష్ఠూరం అయిపోయినా పర్లేదండి దేవుడి కోసం. ఏమంటే నేను నిష్ఠూరం అయిపోతానండి, ఉన్న మాట మొఖం మీద చెప్తానండి, అది నాకు ఇచ్చిన కృపావరం. చూడండి, దేవుడి సన్నిధిని విడిచిపెట్టుకుని వెళ్ళిపోతానంటే ఎలా ఉంటుందండి, మరి కోపం రాదా? అసలు దేవుడి చిత్తం, దేవుడి సంకల్పం, అసలు ప్రార్థన చేయండి, అసలు దేవుడి చిత్తం. ఎందుకు ప్రార్థన చేయాలి? నీకు ఇక్కడ సరిగా లేదని అక్కడికి వెళ్ళిపోవడానికి ప్రార్థనలు ఎట్టాలా? నీకు ఇక్కడ కరువు వచ్చేసింది, అక్కడ సమృద్ధి వచ్చేస్తుందని అక్కడ ఎట్టాలా ప్రార్థన చేసుకోవాలండి. వాక్యాన్ని బట్టి అన్ని దర్శనాలే కాదండి, అన్ని స్వప్నాలే కాదండి, అన్ని ప్రత్యక్షతలే కాదండి. ఉపదేశం ఎందుకుందండి? ఏమైందో తెలుసా, మాదిరిగా నిలబడలేకపోయిందండి నయోమి, మాదిరిగా నిలబడలేకపోయింది, రిక్తురాలుగా నిలబడిపోయింది, ఒక మార అనుభవంలో నిలబడిపోయింది. ఆమెని హెచ్చరికగా తీసుకున్న వాళ్ళే కానీ ఆమెను మాదిరిగా తీసుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. దేవుడును అర్థం చేసుకోగలిగిందా? ఏ స్థానములో నిలబడాలో దేవుడు చెప్తున్నప్పుడు అబ్రహాము అతనికి ఎవ్వరూ ముందు వెనక లేకపోయినా ఆ స్థానంలోకి వచ్చి నిలబడిపోయాడు, ఆశీర్వాదకరంగా నిలబడ్డాడు. లోతు అనబడినటువంటి వాడు ఏ స్థానంలో ఉండాలో దైవ చిత్తంలో లేడు. సొదొమ గొమొర్రా యొర్దాను ప్రాంతం అంతటిని చూసి యెహోవా తోట వలె ఉంది ఇది పచ్చగా అని వెళ్ళిపోయాడు. పచ్చదనం అంతా ఎండిపోయింది. అతను సంపాదించుకున్న ఒక్క నూలు పోగు కూడా లేదు వాళ్ళకి. ఎవరికి? లోతుకి సంపాదించుకున్న నూలు పోగు ఉందా? కట్టు బట్టలతో వచ్చేసాడండి బయటికి. ఈ రోజున సమృద్ధి గలదానై వెళ్ళానంది ఎవరో? నయోమి. ఎలా వచ్చేసింది? మరి నువ్వు బాగుపడిపోయి వచ్చేస్తావా? నువ్వు నష్టపోతావు, తప్పకుండా నువ్వు నష్టపోతావు. దేవుడు ఒక విషయాన్ని బయలుపరుస్తున్నారు. ఒక తల్లి ఉన్నారు, ఆ తల్లికి చక్కగా దేవుడు దైవజనులు ఇచ్చారు, చక్కగా మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, పిల్లల పెళ్ళిళ్ళు చేశారు. ఇప్పుడు ఏం కావాలండి? చూడండి, లోకంలో ఉన్నవాడు కృష్ణ రామ అనొచ్చు కదా, ఈ తాత అంటారా లేదా? రామకృష్ణ అని కూర్చోక ఇంకేం సంపాదించేస్తాడు ఈ తాత? బోళ్ళు ఉంది, కాలు మీద కాలేసి తిరగ అందరికి పెళ్ళిళ్ళు పురుగులు వచ్చాడు అంటారు లేదా? అంటే మన భాషలో కదా. ఇప్పుడు ఈ తాతకి మామకి ఏం పని ఉంది? దైవజనులు ఉన్నారు, పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేశారు, చక్కగా ఉండొచ్చు కదా దేవుడి సన్నిధిలో. ఏం గుర్తొచ్చిందంట? పలానా చోట చేలు చెట్లు బాగున్నాయంట. ఈ తాత ఇంకా దుడిసేద్దామని భార్యని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ భార్య పోని ఆపిందా భర్తనే? నయోమి గారు ఆపిందా భర్తనే? వెళ్ళిపోదాం అందే. అలాగే ఈవిడి కూడా వెళ్ళిపోదామండి అందే. అన్నాక జరిగిన సందర్భం ఏంటంటే కొడుకు చచ్చిపోయాడు, బంగారం లాంటి కొడుకు చచ్చిపోయాడు. అప్పుడు వాక్యం తెలిసిన దైవజనులు దగ్గరికి వచ్చింది ఏడ్చుకుంటూ, నువ్వేం సంపాదించావమ్మా? ఎందుకు వెళ్ళిపోయావమ్మా? నయోమి లేదా నీ ముందు? కొడుకు చచ్చిపోయాక అర్థమైందండి అయ్యగారు నయోమి. అప్పుడే గుర్తొచ్చిందండి అమ్మగారు. అయ్యగారు నయోమి ఏం చేయమంటారండి అయ్యగారు? పెట్టే బేడా సర్దుకుని ఏ స్థానములో దేవుడిని నిలబెట్టాడు ఆ స్థానంలోకి వచ్చేసింది కాబట్టి మిగతా వాళ్ళు బతుకున్నారు. హల్లెలూయా. ఏమంటే స్థానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్థానానికి దేవుడు చాలా ప్రియారిటీ ఇచ్చాడు. తెలుసా? ఎంత గొప్ప ప్రియారిటీ ఇచ్చాడో దేవుడు. దేవుడు ఏ స్థానములో ఉండమన్నాడు ఆ స్థానములో ఉన్నవాళ్ళు మనకు ఆశీర్వాదదాయకంగా నిలబడ్డారు.
ఏ స్థానములో ఉండొద్దన్నాడు ఆ స్థానములో ఉన్న వాళ్ళు మనకు హెచ్చరికగా నిలబడిపోయారు. రాజుల గ్రంథంలో 13వ అధ్యాయంలో ఒక మంచి ప్రవక్త, ఒక మంచి సేవకుడు మనకు కనబడతాడు. యెరోబాము సందర్భంలో యెరోబాము బలిపీఠం కట్టి బలిపీఠానికి ధూపం వేస్తున్నప్పుడు దేవాది దేవుడు ఒక అద్భుతమైనటువంటి యవ్వన సేవకుణ్ణి బలిపీఠానికి విరోధంగా ప్రవచనమెత్తు, బలిపీఠమా నీవు బద్దలైపోదువు అని ప్రవచనం చెప్పు అని ప్రవచనాన్ని నోటబెట్టి దేవుడు మాట్లాడుతూ నువ్వు వెళ్ళిన మార్గములో మళ్ళీ తిరిగి రావద్దు అన్నాడు. స్థానం ఎంత ముఖ్యమో జాగ్రత్త. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. ఏమన్నాడు? నువ్వు వెళ్ళిన మార్గములో తిరిగి రాకో అన్నాడు. నువ్వు అక్కడ అన్నపానములు పుచ్చుకోకో, వెళ్ళిన మార్గమును తిరిగి రాక అన్నపానములు పుచ్చుకోకో. దేవుడు చెప్పిన మాట పట్టుకుని వెళ్ళిన మార్గములో తిరిగి రాకూడదని వెళుతున్నాడు. అన్నపానములు పుచ్చుకోద్దని కూడా దేవుడు చెప్పితే ఒక ముసల ప్రవక్త, అబద్ధమాడగాని రాయబడింది అక్కడ. తిన్నని మార్గము నుండి వెనుకకు లాగిన ఆ ముసలి ప్రవక్త అని రాయబడింది. మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. రాజుల గ్రంథం 13వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం. తిన్నని మార్గం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ రాయబడింది ఏంటంటే త్రోవ తప్పుతాడు ఎవరో గద్దింపుకు లోబడని వాడు. నేను ఎప్పుడు ఈ సందర్భం ఎందుకు చెప్తున్నామంటే దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడు చూపినటువంటి త్రోవ అది మనకి ఆశీర్వాదదాయకం. దేవుడు చెప్పినటువంటి స్థానంలో ఉండలేదు, త్రోవలో ఉండలేదు, అది నిన్ను నాశనానికి నడుపుద్ది. అక్కడ రా, నీ దేవుడు నాకు చెప్పాడు, నాకు దేవదూత వచ్చింది, మా ఇంటి దగ్గర అన్నపానం పుచ్చుకోవాలంటరా. వెళ్ళిన దారిని రావద్దన్నాడా దేవుడు? వెళ్ళిన దారిలో రావద్దన్నాడా? వెనక్కి తిరగమన్నాడా దేవుడు? మళ్ళీ ఆ దారిని ఇంకొక ఇంటికి వెళ్ళమన్నాడా దేవుడు? అంత మంచి ప్రవక్తే. ఈ తప్పుడు బోధ, తప్పుడు మార్గం అతను ఏం చేసింది? దేవుడు మరి ప్రవచనం ఇచ్చి పంపాడు కదా, ఇది ఎందుకు చెప్పలేదు? కొన్ని మరుగు చేస్తాడు దేవుడు, మనకు దృష్టాంతంగా ఉండడానికి రాయించాడు. హల్లెలూయా. ఆ రోజున ఎలీషాకు అన్నీ బయలుపరచబడిపోయినాయి. కానీ షునేమీరాలు కొడుకు చచ్చిపోతున్నప్పుడు షునేమీరాలు కొడుకు చచ్చిపోయాడని దేవుడు బయలుపరచలే. కొన్ని దర్శనం ద్వారా ఉంటాయి, కొన్ని మనం వాక్యము ద్వారా పసిగట్టుకోవాలి. దేని ద్వారా? ఇప్పుడు దేవుడు వాక్యం అంటే దేవుడు మాటేనా? ఇప్పుడు చెప్పండి, అతనికి దేవుడే కదా వాక్యం చెప్పాడు. నువ్వు వెళ్ళిన మార్గం గుండా అది దేవుడు వాక్యమేనా అనుకోవచ్చా? దేవుడు మాట అనుకోవచ్చా? ఇప్పుడు దేవుడు వాక్యం అతనికి వచ్చేసినప్పుడు ఇతను ప్రవచనం నమ్మికుని వెళ్ళిపోయాడు. వాక్యం ఎప్పుడూ నిరర్ధకం అవ్వదండి. అర్థమైందా? ఈ వాక్యం పక్కన పెట్టి, దేవుడు మాటను పక్కన పెట్టి ముసలో ప్రవక్త చెప్పిన ప్రవచనం నమ్ముకుంటే మంచోడేమైపోయాడు? ఇప్పుడు చూడండి, దేవుని మాట నమ్ముకుంటే బాగుపడతావు. దేవుడు నిలబెట్టిన స్థానంలో ఉంటే బాగుపడతావు. నీ సొంత చిత్తం అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది అని అనుకున్నావా పోతావు. జాగ్రత్త. మా పిల్లల్ని చదివించేటప్పుడు కూడా నేను, ప్రభువా ఎక్కడ చదివించాలి? నాకు రవినగర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. రవినగర్ అంటే ఇష్టం ఉండదని నేను వేరే దాంట్లో జాయిన్ చేసేయాలని అనుకున్నానా? నో. ఎక్కడ చదివించాలో చెప్పు. రవినగర్లో చదివించమంటే చదివిస్తాను. ఎక్కడ చదివించాలి ప్రభువా నా బిడ్డల్ని? ఎక్కడ చదివించాలి? ప్రతిదీ కూడా ఆయన చిత్తం ఉండాలి కాబట్టి ప్రభు బయలుపరిచారు. సెంట్రల్ పబ్లిక్ స్కూల్, ఆ వాతావరణాన్ని బయలుపరిచారు, టీచర్స్ని బయలుపరిచారు. అప్పుడు నేను నిర్ధారణకు వచ్చాను. దేవుడు బయలుపరిచారు, కారుటిగిలో సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో పిల్లలు చదవాలి. ఎంతవరకు ఏమో, ఎంతవరకు తెలియదు, ఆయన చెప్పినంతవరకు. ఈరోజు నా స్కూల్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. పొద్దున్నే వెళ్ళిపోతున్నారండి పిల్లకాయలు. మా పిల్లలు మాత్రం 8:45 గంటలకు వెళ్తారు. హల్లెలూయా. అప్పటి వరకు కూడా మామూలు డబ్బా బస్సు ఉండేదంట, డబ్బా బస్సు. ఇప్పుడు మంచి బస్సు వేసారు. హల్లెలూయా. మా పిల్లలకి ఎప్పుడు పడితే అప్పుడు సెలవులు. హల్లెలూయా. కష్టం లేదు.
ఏ స్కూల్ బాగుంటుందా నేను వేసుకుని వెళ్ళిపో, గుడ్డెది సేలో పడినట్టు అనుకోకు. నీకు మేలు జరుగుతుంది, దేవుడి మీద పెట్టేయ్, ఏం పర్లేదు. నాకేం తెలదయ్యా, నీకు అన్నీ తెలుసు, పెట్టాం, చెప్పు, నువ్వు చెప్తేనే పంపుతాం, లేకపోతే మానేస్తాం. అలాగన్నప్పుడు మనిషి అయితేనే నువ్వు చెప్తావు చెప్పా సత్యవతి గారు అన్నాను ఆవిడ ఏదో చెప్పాలి, తప్పదు. అలాంటి దేవుడు ఉన్నదే చెప్తాడు. హల్లెలూయా. నేను చెవులీలు ఇవన్నీ కూడా దేవుడికి సమర్పించుకున్నాను. మా నాన్నగారు అన్నారు, మరి మీ అమ్మాయికి ఏం చేస్తారు చెప్పండి, నేను తొందరగా మరి మీరు ఇల్లులోపు చెప్పండి, నాకు నేను చేయించాలి కదా అన్నారు మా నాన్నగారు. చెప్తులేదు, ప్రార్థనలో పెడుతున్నాం, ప్రభువా మరి ఏం చేయమంటావు నాయన, మరి ఎందుకు పెట్టేసుకున్న వాళ్ళు ఉన్నారు. దైవ సేవకులు అండ్రి పిల్లలు, దైవ సేవకులు పిల్లలు, దైవ సేవకులు అండ్రే పెట్టేసుకున్నారు, తీసేసి పెట్టేసుకున్నారు. మళ్ళీ నేను అన్నాను, ప్రభువా నాకు తెలియదు ఈ విషయంలో, నా బిడ్డకు పెట్టమంటావా వద్దంటావా చెప్పు నాయన. మా సైన్ తల్లి పెట్టేసుకుని నడిచేస్తున్నట్టు కనబడింది దర్శనంలో. హల్లెలూయా. ఇప్పుడు ఆ అమ్మాయి కానీ ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడు చిత్తం చేశాను కాబట్టి నాకు అది మేలే కానీ కీడు కాదు. రేపు పొద్దున అమ్మాయి తీసిందనుకో, సపోజ్ దేవుడు ప్రేరణతో అది త్యాగం అవుద్ది. హల్లెలూయా. పెట్టేసుకుందంటే పరమ వరస్ట్ అవుద్ది. ఇప్పుడు దేవుడు నేను అడిగాను కాబట్టి దేవుడు చెప్పాడు, ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏం లేదు. అంతేగాని నేను పెట్టుకోవట్లేదు, మా పిల్లను కూడా పెట్టనివ్వడానికి పెట్టేసుకు అన్నావనుక, అమ్మాయి నిజంగా సమర్పణ లేకుండానే బాధపడతా ఉందనుక, ఇలాంటి విషయంలో దేవుడు మెచ్చుకుంటాడా? ఒకటి, అది నాకు పాపం అయిపోద్ది. ఒకటి. రెండోది ఏమవుద్దో తెలుసా, రేపొద్దున్న అన్న రోజు దేవుడు ఉద్దేశం కలిగి ఆ అమ్మాయికి ఇలాగా తీసివాళ్ళు కాకుండా దేవుడు పెట్టుకున్న వాళ్ళే ఉద్దేశించాడు అనుకో, నేను ఎరకాటంలో పడిపోవాలి. ఇప్పుడు ఎక్కడా ఎలకల బోన్లో పడుకొట్టుకున్నట్టు. అప్పుడు నేను పెట్టేశాననుకో, మీ అందరూ ఏమంటారు? కొన్ని నిందలు వచ్చేస్తాయి, కావాలని తెచ్చుకున్నట్టు. కొంతమంది అలాగే తెచ్చుకుంటారు. పాస్టర్ అమ్మగారు అమ్మో పిల్లని పెళ్లి చేసేటప్పటికి పెట్టేశారు, అతనే దైవ చిత్తం అని చెప్తున్నాడు దేవుడు, అతనేమో పెట్టుకోకపోతే చేసుకోని అంటున్నాడు. ఏం చేయను? దైవ చిత్తం అంటున్నాడు. ఇప్పుడు దేవుడు అంటే నువ్వు పడు అన్నాడు కదా ఆ రోజు. అబ్రహాం ఏమో చెప్ప పెట్టకుండా లావుడు హాగరుతో వెళ్ళిపోంటే వెళ్ళిపోయాడు. ఇప్పుడు తేడా వచ్చింది. ఏం చేయమంటావు ప్రభా, ఏం చేయమంటావు? మీ ఆవిడ ఏమంది విన్నావు కదా, ఇప్పుడు కూడా పంపిమంటది, పంపేయి. అప్పుడు కష్టంగా లేదు, ఇప్పుడు కష్టంగా ఉందా బాబు? పర్లేదు నాయన చెయ్యి. ఎరకాటంలో ఎవరు పడతారు? అందుకే దేవుని చిత్తం ఉండాలి. నాకు ధ్యానం అలా ఆలోచించుకుంటుంటాను నేను, లేకపోతే మీకెలా చెప్పగలను? ఇప్పుడు చూడండి, మా పాప విషయంలో నేను ఎంత ఎరకాటంలో పడిపోవాలి. తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి తీసేసింది అనుకో, దేవుడి కోసం ఇచ్చేసినట్టు ఉంటుంది ఆ బంగారం. హల్లెలూయా. అంతేనా కదా? రేపొద్దున అల్లుడి గారు దైవ చిత్తంలో ఉన్న అల్లుడే వచ్చాడు అనుకో, నాకు దీన్ని బట్టి దైవ చిత్తాన్ని చేయకుండా నా బుద్ధిహీనత అప్పుడు తప్పుడు మార్గం తప్పి ఎక్కడికి వెళ్ళిపోద్ది. అందుకేనమ్మా ఎక్కడ ఉండాలన్నా దైవ చిత్తం, ఏమి చెయ్యాలని దైవ చిత్తం. నేను ముందు అందుకే అన్నాను, కూర్చున్నా, లేచినా, పండుకొని ఉన్నా, మేలుకొని ఉన్నాను. ఎందుకన్నాను? అయ్య బాబు కూర్చోవడం దైవ చిత్తమా? అయ్య బాబు లేవడం దైవ చిత్తమా? అయ్య బాబు పడుకోవడానికి దైవ చిత్తమా? అయ్య బాబు నిలబడడానికి దైవ చిత్తమా? అవును. నీ శ్వాసకి దేవుడి కారణం కదా, నీ గుండె చప్పుడుకి దేవుడి కారణం కదా, నువ్వు తిరుగుతున్నావు దేవుడి కారణం కదా. అయితే నువ్వు నిలబడాలన్నా కూర్చోవాలన్నా దేవుడు ఉండడా? అది చెప్పది ఉంటాడు కదా. మరే అంతేగాని టీ పెట్టుకోవాలో వద్దా ప్రభు అని అడగండి వాళ్ళు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక టీ పెట్టుకోవాలో వద్దా ప్రభా అన్నం వండుకోమొద్దా నాయన, చికెన్ తెచ్చి వద్దమ్మా, అంత వద్దమ్మా, అమ్మా నా బాధ మిమ్మల్ని అలా తీసుకెళ్ళకుండాను గాక, నా బాధ మిమ్మల్ని అలా తీసుకెళ్ళకుండాను గాక. బాగా అర్థం చేసుకుందాం, ప్రతిదానికి దైవ చిత్తం. మనం ఇరకాటంలో పడిపోకుండా ఉండాలంటే దేవుడిదే పెట్టేయడమే. అప్పటికి దేవుడికి నీ మీద ఉంటుంది మరి ప్రేమ, అంతేనా కదా? దేవునికి మహిమ కలుగును గాక. నువ్వే కదా ప్రభా అనడానికి ఉంటుంది. అప్పుడు నువ్వే కదా ప్రభు ఇలా చేసా అనే స్కోప్ కూడా ఇవ్వడు. అదంతా మనం మేలుకే కదా జరుగుద్ది. ఇంకేంటి మరి? ప్రతి విషయంలో దేవుని చిత్తం. నీ పిల్లలు ఎక్కడ ఉండాలన్నా దేవుని చిత్తం, ఎక్కడ చదవాలన్నా దేవుని చిత్తం, ఏం చేయాలన్నా దేవుడి చిత్తం, మీ అబ్బాయి ఏ జాబ్ చేయాలన్నా దేవుడి చిత్తం,
ఎక్కడ ఉండాలన్నా ఇలాంటి చెప్పుకుంటూ పోతే స్థానము దేవుడి చిత్తంలో ఉండాలి. అర్థమైంది? ఇప్పుడు మన స్థానం ఎక్కడ ఉండాలి? నువ్వు ఉద్యోగం చేసినా ఏ స్థానంలో ఉండాలో, ఎక్కడ ఉద్యోగం చేయాలో అది దేవుడిని అడగాలి. నువ్వు వ్యాపారం బిజినెస్ చేయాలనుకుంటే అది దేవుడి వద్ద నీకు సంకేతం రావాలి. ఇప్పుడు దివ్య ఉంది, వాళ్ళు బిజినెస్ చేస్తారని నాకు తెలియదు, దేవుడు బయలుపరిచారు నాకు, అది చెప్పాము, చెప్పగానే ఆ అమ్మాయి బిజినెస్ స్టార్ట్ చేసింది, అద్భుతంగా సాగుతుంది. హల్లెలూయా. ఏం చదవాలో సుధాకర్కి తెలీదు, ఏం చదవాలో దేవుడు బయలుపరిచాడు, చెప్పాం. ఎక్కడ ఉండాలో బయలుపరిచాడు, చెప్పాం. ఆశీర్వాదకరంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి పెళ్లి విషయంలో దేవుని చిత్తం, బిజినెస్ విషయంలో దేవుని చిత్తం, జాబుల విషయంలో దేవుని చిత్తం, ప్రతీది దేవుని చిత్తంలో ఉండగలగాలి. హల్లెలూయా. చదివే చదువు దగ్గర నుంచి, బిజినెస్ దగ్గర నుంచి, జాబ్స్ దగ్గర నుంచి అన్నీ దేవుని చిత్తం అంటూ ఉంటుంది మనకి. ఆ దేవుని చిత్తం మనం చేయడం మనకు ఆశీర్వాదదాయకము. లేకపోతే మన హెచ్చరికగా మిగిలిపోతాం. ప్రతీది దేవుడు బయలుపరిస్తేనే జరుగుతున్నాయి. హల్లెలూయా. స్కోప్ ఇవ్వాలి కదా. కొంతమంది స్కోపులు గీపులు ఎవరు అన్నీ చేసేసుకుని ప్రార్థన చేయడానికి రండే, అలాగేనమ్మా వస్తాము ప్రార్థన చేయడానికి. మనం దేవుడి మీద పెట్టేసుకోవాలండి. దేవునికి మహిమ కలిగిన గాక. అంతేగాని మన సొంత చిత్తాలు కానీ చేసుకున్న వాళ్ళు మన ఇంటిలో తేడా వచ్చేది చేస్తా. అలాంటి వాళ్ళు మీరు ఏం చేయాలి? సొంత చిత్తం చేసుకునేవాడు నయోమి ఇంట్లో ఉన్నాడు. నయోమి ఏం చేయలేకపోయింది? లాగలేకపోయింది. ఎవరు పోయారు? నయోమి పోయింది. సొంత చిత్తం చేసుకున్న వాళ్ళు ఇంట్లో ఉంటే జాగ్రత్త. నీకు దేవుడు వాక్యం తెలుసు, నువ్వు గడగడ వనకాలి. వనికి వాళ్ళని ఏం చేయాలి? సెట్ రైట్ చేయాలి. నువ్వు నోరు ఆవరించుకుని ఇలా చూసావనుకో, దేవుడు ఏమంటాడు తెలుసా? ఉపదేశం ఎవరికి ఇచ్చాను నేను? నయోమి బ్రతికిపోయింది. నయోమికి ఉపదేశం ఇచ్చాడు దేవుడు. నయోమి ఆపగలిగిందా? లోతు ఆపగలిగాడా భార్యని? మీకు తెలుసో లేదో, వెనకతలో ఉన్నది లోతు భార్య. అర్థమైందమ్మా? మనం ఏం చేయగలగాలి? ఆపగలగాలి. అజ్ఞానుల వలె కాక మనం జ్ఞానంగా, ఉపదేశానుసారంగా మనల్ని మనం చూసుకుందాం. మనందరం కూడా వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా, ఎలాగమ్మా? ఉన్నదన్నట్టుగా మనందరము. ప్రతిదానికి దర్శనమే కాదు, ప్రతిదానికి పాస్టర్ అమ్మగారి దగ్గరికి వచ్చేసి ఏంటండి అమ్మగారు అంటే నాకు ముందే అర్థమైపోతుంది మీ గురించి. వాక్యం ఉందే, ఏం వింటున్నావు నువ్వు అని అంటాను అనమాట. నెక్స్ట్ అందుకని మన వాక్యాన్ని బట్టి ఏం చేయాలి? బలం తెచ్చుకోవాలి. వాక్యాన్ని బట్టి మార్గాన్ని ఎత్తుక్కోవాలి. హల్లెలూయా. బియ్యంలో రాళ్ళు ఎత్తుక్కున్నంత ఈజీ తెలుసా? వాక్యంలో వెతుక్కోండి. ఎక్కడికక్కడ కూర్చోండి కాసేపు. దేవుడి చిత్తమా కాదా? మీరున్నప్పుడు అనేసుకోండి, మీకు తలంపు రాగానే అనేసుకోండి ప్రార్థన లోపల, ప్రభువా నీ చిత్తమా కాదా? దీనికి పెద్ద ఏదో తలుపేసేసుకుని మోకరించేసి అనాలేంటి? ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మాట్లాడండి ప్రభుతో. ప్రభువా మరి ఏంటి ఇలా తలంపు వస్తుంది, ఇది మంచిది కాదు కదయ్యా, నీ వాక్యాన్ని బట్టి నిన్ను బాధ పెట్టినట్టు అవుద్ది, నిన్ను శోధించినట్టు అవుద్ది. మా పితరులు నిన్ను శోధించే కదా అరణ్యంలో రాలిపోయారు. ఇప్పుడు నేను శోధించి అరణ్యంలో రాలిపోవాలి. అరణ్యం అంటే లోకల్లో వద్దయ్యా, నీ వాక్యము, నీ గద్దింపు ఆ రోజున హాగర్ని, అబ్రహాముని ఎలాగైతే ఆశీర్వాదదాయకంగా మా ముందు నిలబెట్టిందో నువ్వు నన్ను నిలబెట్టు. నువ్వు అసాధారణమైన దేవుడు, గొప్ప కార్యాలు చేస్తావు. రండి నాయన. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, వాక్యమే నన్ను బ్రతికిస్తుందండి. ఈ వాక్యమే నాలో ఉన్నటువంటి అభిషేకాన్ని అభివృద్ధి చేస్తుందండి. నేను బలహీనురాలనే, నన్ను బలపరుస్తుంది దేవుని వాక్యం. ఎందుకంటే బలహీనతలో శక్తినిచ్చేది వాక్యం. చూడండి, అసలు నేను ఏమన్నా బలహీనంగా ఉన్నట్టున్నానా? దేవుడు బలపరుస్తున్నాడు. హల్లెలూయా. అలాగే మనల్ని బలపరిచేది ఏంటి? వాక్యం. ఇప్పుడు నేను దుప్పటి ముసిగేసుకుని పడుకున్నానంటే సాయంత్రానికి సెలైన్లు వేసేయాలి, అలా ఉంటుంది ఇప్పుడు కుదుపు. కానీ మనల్ని ఏం బతికిస్తుందండి? వాక్యం. అందుకేనండి మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట బ్రతికించును. మరి నయోమిని దేవుడు మాట బ్రతికించలేకపోయింది. చూడు, ఎక్కడికో వెళ్ళిపోయింది, పొట్ట కూటు కోసం.
మన జీవితంలో చూడండి, కూర్చున్న, లేచిన, పండుకొని ఉన్న, మేలుకొని ఉన్న దేవుని చిత్తం. మన భర్త జీవితంలో దేవుని చిత్తం, మన జీవితంలో దేవుని చిత్తం, మన బిడ్డల జీవితంలో దేవుని చిత్తం, మన పరిస్థితుల్లో దేవుని చిత్తం దిగి రావాలంతే. దేవుని మార్గంలో తప్ప వేరే బాటలో మనం ఉండకూడదంతే. ఎంత ఉపదేశం విన్నా కూడా. రేఖ సాక్ష్యం చెప్తే అప్రిషియేట్ చేయాలండి. రేఖని అద్భుతంగా చెప్పిందండి సాక్ష్యం. ఎవ్వరు లేరు పాపం. భర్త రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితులు, నెల తీస్తేనే కదా జీతం, తెస్తేనే కట్టుకోవాల్సినవి. కొంత భయం అయిందంట. యెహోషాపాతు రాజు కూడా భయపడ్డాడు, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. రేఖ ఏమంది? భయం వేసింది నాకు, కానీ ఇన్ని ఉపదేశాలు వినిదా, దేవుని వాక్యం వింటున్నాం, ఇదా కనుపరచడం అని దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. శభాషం అనుకున్నాను నేను మనసులో. ఏమి ఇన్ని ఉపదేశాలు విని నేను భయపడ్డమా అనుకుంది. ఈ రోజున దేవుడు అద్భుతంగా నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. వద్దండి, దేవుడు వాక్యం వింటున్నామండి. దేవుడు వాక్యం విన్నా వాక్య పరిధులు ఉండకపోతే వ్యర్థమే, కష్టమే. దేవుని వాక్యం విన్నావా, పరిస్థితి వచ్చిందా, అప్లై చేయి, బలం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. నీ దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో, ఉపదేశాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు అద్భుతంగా తల పైకెత్తి దేవుణ్ణి మహింపరిచే సాక్ష్యం అవుద్ది. ఎందుకంటే మన మధ్యలో ఉన్న దేవుడు రాయి కాదు, రప్ప కాదు, ఆత్మ సంబంధమైన బండ. అర్థమైందా? చెప్పండి. బలపడదాం, పరిస్థితులు ఏమైనా బలపడదాం. మార్చే దేవుడు మన దేవుడు. స్థానాన్ని తప్పొద్దు, ఎక్కడ పెట్టాడు అక్కడే ఉందాం. స్థానాన్ని ఏమవ్వకూడదు, తప్పకూడదు. ఇట్టి కృపలో దేవుడు మనందరినీ నిలబెట్టునుగాక.